यतोऽन्वयादितरतश्चार्धेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। జై గోవింద. నిన్నటి రోజున దేవతలందరూ కూడా పరమాత్మని గురించి తపస్సు చేశారు, స్తోత్రం చేశారు. స్వామి, వృత్రాసురుడు అని చెప్పబడేటువంటి ఇతని చేత మేమందరం కూడా ఓడిపోతున్నాం, మమ్మల్ని ఎలాగైనా సరే రక్షించాలి అని చెప్తే శ్రీమన్నారాయణుడు వారికి సాక్షాత్కరించి ఉపాయాన్ని చెప్పారు. నైనా మీరందరూ కూడా
ఋషి శ్రేష్ఠుడైనటువంటి మహానుభావుడు దధ్యంచుడు అని చెప్పబడేటువంటి ఒక ఆయన ఉన్నారు. ఆయన్ని దధీచి అంటాం మనం. ఆయన దగ్గరికి వెళ్ళండి. ఆయన విద్య చేత కానీ, వ్రతాల చేత కానీ, తపస్సుల చేత కానీ చాలా గొప్పవాడు. వీటన్నిటి చేత అతని యొక్క శరీరం కూడా చాలా దృఢమైంది. కనుక వెంటనే ఆలస్యం చేయకండి, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క శరీరాన్ని మీరు కోరుకోండి అన్నారు. ఆ ఋషి విశుద్ధమైనటువంటి బ్రహ్మవేత్త అవడం వల్ల అతడు ఆ బ్రహ్మవిద్యని అశ్విని కుమారులకు ఉపదేశం చేశాడు. ఈ అశ్విని కుమారులకి దధీచి ఉపదేశం చేసినటువంటి బ్రహ్మ విద్య సంబంధమైనటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటే మంచిది. ఒకసారి ఇంద్రుడు ఈ దధీచి దగ్గరికి ప్రధానంగా ఈ అశ్విని దేవతలు ఇద్దరు కూడా వచ్చి మాకు బ్రహ్మ విద్యను ఉపదేశం చేయవయ్యా అని ప్రార్థించారు. ప్రార్థిస్తే వీళ్ళిద్దరూ కూడాను తపస్సు చేస్తే కానీ బ్రహ్మ విద్య పొందలేరు అని దధీచి వీళ్ళిద్దరినీ 10,000 సంవత్సరాలు తపస్సు చేసి రండి, ఈ తపస్సు వల్లనే మీరు బ్రహ్మ విద్యను పొందగలుగుతారు అని అన్నాడు. సరే, వాళ్ళు తపస్సుకు వెళ్ళారు. ఈ విషయం ఇంద్రుడికి తెలిసింది. ఇంద్రుడు దేవతలకు అధిపతి. దేవతలకు అధిపతి అయినటువంటి ఇంద్రుడికి బ్రహ్మ విద్య లేకుండా ఈ అశ్విని దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్రహ్మ విద్య ఎలా వస్తుంది? రాలేదు. అయితే ఎందుకు వీళ్ళు బ్రహ్మ విద్య కోరాల్సి వచ్చింది? అశ్విని దేవతలు వీళ్ళు దేవవైద్యులు. దేవవైద్యులు అవడం చేత ఇంద్రుడు వీళ్ళకి హవిస్సులు అందకుండా చేశాడు. అంటే యజ్ఞంలో ఇవ్వబడేటువంటి హవిస్సులన్నీ, హవిర్భాగాలన్నీ దేవతలు పొందుతూ ఉంటారు. కానీ ఆ హవిర్భాగాలకి అర్హులు కాకుండా వీళ్ళని నిర్ణయం చేశాడు ఇంద్రుడు. దాంతో వీళ్ళకి చాలా దుఃఖం వచ్చింది. దుఃఖం వచ్చి వాళ్ళు ఎలాగైనా సరే ఇంద్రుడి కన్నా గొప్పవాళ్ళం కావాలి అని అనుకున్నారు. ఇంద్రుడి కన్నా గొప్పవాళ్ళం ఎలా అవ్వగలం అంటే బ్రహ్మ విద్య వల్లనే అవ్వగలం. ఎందుకంటే ఎవరికైనా సరే బ్రహ్మ విద్య వచ్చినప్పుడు అందరికన్నా ఉత్తములు అవుతారు కనుక, ఇంద్రుడి దగ్గర బ్రహ్మ విద్య లేదు కనుక అతనికి తెలియనటువంటి విద్యను మేమంతా పొంది ఆ బ్రహ్మ విద్య చేత అతనికన్నా గొప్పవాళ్ళం కావాలి అని భావించారు. ఆ బ్రహ్మ విద్యను ఎవరు ఉపదేశం చేస్తారు అంటే దధీచి అని తెలిసింది. ఆ దధీచి మహర్షి దగ్గరికి వచ్చారు. మహర్షి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క బాధను చెప్పుకున్నారు. చెప్పుకుంటే, నాయన మీకు బ్రహ్మ విద్య ఉపదేశం చేయాలంటే మీరు ఇంతకాలం తపస్సు చేయాలని పంపించాడు వాళ్ళని. వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ విషయం ఇంద్రుడికి తెలిసింది. ఓహో, నాకన్నా గొప్పవాళ్ళు అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళి బ్రహ్మ విద్యను యాచించారు అని. కానీ వాళ్ళు పొందే లోపుగానే నేను వెళ్ళి ఆ దధీచి మహర్షి దగ్గర నుంచి బ్రహ్మ విద్యని లభించాలి అనుకుని ఇంద్రుడు బయలుదేరాడు. ఇంద్రుడు అనేటప్పటికే అతను త్రిలోకాధిపతి కనుక తన అట్టహాసంతో చక్కగా బయలుదేరాడు. ఐరావతాన్ని ఎక్కాడు. అక్కడికి వచ్చాడు. వచ్చి చాలా విలాస పురుషుడు కదా అతను. తన యొక్క అహంకారంతో అక్కడికి వచ్చి దధీచి మహర్షి దగ్గరికి నమస్కరించి ఆయన అడిగాడు, మీరు అశ్విని దేవతలకి ఉపదేశం చేస్తున్నారట బ్రహ్మ విద్యని. ఇంద్రుణ్ణి నేను, నాకు మీరు ఉపదేశం చేయండి ముందు, తర్వాత వాళ్ళకి చేతురు గారు అన్నారు. నాకు ఉపదేశం చేయండి అని అడిగినటువంటి ఇతని యొక్క మాటలు, ఇతని యొక్క దర్పం, ఇతని యొక్క స్థితి చూసినటువంటి దధీచి మహర్షికి ఇతనికి ఉపదేశం చేయాలనే బుద్ధి కలగలేదు. ఎందుకంటే ఒక గురువు దగ్గరికి వచ్చినప్పుడు వినయ విధేయతల్ని పొంది ఉండాలి తప్ప ఎటువంటి పరిస్థితుల్లో తన అహంకారాన్ని తాను ప్రదర్శించకూడదు. అహంకారాన్ని గురువు దగ్గర ఎవరైతే ప్రదర్శిస్తారో వాళ్ళు బ్రహ్మ విద్యకు యోగ్యులు కారు.
కనుక ఇతను తన యొక్క ఐశ్వర్య మదం చేత వచ్చినటువంటి స్థితిని గమనించి తానన్నాడు దధీచి మహర్షి, నాయనా నీకు బ్రహ్మ విద్య ఉపదేశం చేయడానికి నువ్వు యోగ్యుడివి కాదన్నారు. ఏమి నాలో ఉన్నటువంటి అయోగ్యత ఏమిటి, అశ్విని దేవతల్లో ఉన్న యోగ్యత ఏమిటి అన్నాడు. నీలో ఉన్నటువంటిది ఇదే అయోగ్యత అన్నాడు. ఏమిటి అయోగ్యత? గురువుని ప్రశ్నించటం. గురువుని ఎప్పుడైతే నువ్వు ప్రశ్నించావో అదే నీలో ఉన్నటువంటి అయోగ్యత. ఎప్పుడు గురువుని ప్రశ్నించకూడదు. అదిగో నువ్వు నన్ను అడుగుతున్నావు ఇలాగా ఏమిటి అంటే, నీలో అయోగ్యత ఉన్నదో యోగ్యత ఉన్నదో గుర్తించలేనటువంటి స్థితి గురువుకుంటే గురువు ఎలా అవుతాడు? కనుక నీ అయోగ్యత నీకు ఉన్నది అనడానికి కారణం నీలో ఐశ్వర్య మదం ఉన్నది. నువ్వు ఐశ్వర్య మదంతో కొట్టుకుంటున్నావు. నీలో ఉండేటువంటి అహంకారం చేత ఇలా వచ్చావు. యథార్థంగా రావాల్సిన విధానం ఇది కాదు. ఏమిటి అన్నాడు. ఎలా రావాలి? ఒక గురువు దగ్గరికి వచ్చేటప్పుడు నారబట్టలు కట్టుకోవాలి. ఏ విధమైనటువంటి పరివారం కానీ తనతో పాటు ఇంకొకరు ఎవ్వరూ కూడా ఉండకుండా ఒంటరిగా రావాలి. సమిధలు పట్టుకొని రావాలి. వినయ విధేయతలతో రావాలి. వచ్చి రాగానే శరణాగతి చేయాలి. చేసిన తర్వాత ప్రార్థించాలి, స్వామి అజ్ఞానైనటువంటి నాలో జ్ఞానాన్ని నింపుకోవాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను, మాకు బ్రహ్మ విద్యను ఉపదేశం చేయండి అని ప్రార్థించాలి, అభ్యర్థించాలి. నీ దగ్గర అది కనిపించలేదు. నీ ఐశ్వర్యంతో నీ అట్టహాసంతో వచ్చి నీ ఐశ్వర్యాన్ని ప్రదర్శించడానికి వచ్చావు. నీలో అహంకారమే కనిపిస్తుంది. అహంకారం కలిగినటువంటి వాళ్ళకి బ్రహ్మ విద్య పనికిరాదన్నాడు. అప్పుడు ఇంద్రుడు వెళ్ళిపోయాడు. పో, మళ్ళీ నువ్వు వచ్చేటప్పుడు ఆ విధంగా రా, అలా రాగలిగితే అప్పుడు చూస్తానన్నాడు. వెళ్ళిపోయాడు ఇంద్రుడు. ఇంద్రుడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తాను కొంతకాలం తపస్సు చేసి వచ్చాడు. ఆ వచ్చినప్పుడు ఒకడే వచ్చాడు, వినయంతోనే వచ్చాడు. కానీ తనలో ఉన్నటువంటి అహంకారం మాత్రం పోలేదు, తన ఐశ్వర్య మదం మాత్రం పోలేదు. రావడానికైతే ఎలా చెప్పారో సమిధలు పట్టుకున్నాడు, వచ్చాడు, శరణాగతి చేశాడు, అన్నీ చేశాడు. కానీ అతనిలో ఉన్న ఐశ్వర్య మదం పోలేదు. గురువు ఎప్పుడూ పరిశీలన చేస్తాడు. గురువు ఎప్పుడూ కూడాను కల్తీతో ఉన్నటువంటి బంగారాన్ని ఏమంటారు, మేలిమి చేయడం కోసం పుటాలు వేస్తాడు. అందువల్ల వాళ్ళ మనస్సుకి తాపం కలిగిస్తాడు. తన యొక్క అనేక రకాల కృత్యాల చేత ఆ మనస్సు తపించి 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 తన యొక్క దోషాన్ని తెలుసుకొని దోషాన్ని వదిలివేస్తుంది. ఆ దోషాన్ని వదిలివేసేలాగా తపింపజేస్తాడు గురువు. కనుక ఇక్కడ ఈయన వచ్చిన తర్వాత ఆయన్ని మళ్ళీ గుర్తించాడు, ఈయనలో అహంకారం ఉన్నదని. వెంటనే ఉపదేశం చేశాడు, నాయనా నీకు ఇప్పుడు కూడా నువ్వు యోగ్యుడివి కాదన్నాడు. నీలో ఉన్న ఆ అహంకారం పూర్తిగా పోతే కానీ నువ్వు దీనికి సంబంధించి పనికిరావు అన్నాడు. ఇంద్రుడు తనలో అహంకారం ఉంది, ఐశ్వర్య మదం ఉన్నది. వెంటనే కోపం వచ్చింది, దధీచిని శపించాడు. నువ్వు నాకు బ్రహ్మ విద్య ఉపదేశం చేయటం నీకు ఇష్టంగా ఉన్నట్లేదు. నాకు ఉపదేశం చేయకుండా అశ్విని దేవతలకు కనుక ఉపదేశం చేశావంటే నీ శిరస్సు వెంటనే తెగి పడిపోతుందన్నాడు. మదం, అహంకారం, దాని యొక్క రూపం అట్లా ఉంటుంది అని శపించేసి వెళ్ళిపోయాడు. సరే, తపస్సు చేయమని పంపించాడు కనుక తపస్సు చేసుకుని అశ్విని దేవతలు వచ్చారు. మళ్ళీ వెళ్ళమన్నాడు. మళ్ళీ వెళ్ళాడు. ఎప్పుడు కూడా గురువు ఓర్పుని పరీక్షిస్తాడు, ఇతనిలో ఎంత మటుకు సహనం ఉన్నది. ఆ సహనం ప్రధానమైంది శిష్యుడికి. ఎప్పుడు కూడా సహనాన్ని కోల్పోయాడా శిష్య లక్షణాన్ని కోల్పోతాడు. ఎప్పుడైనా సరే ప్రధానమైనటువంటిది శిష్యుడికి సహనం. అందుకే పూర్వంలో విద్య నేర్పేటప్పుడు కూడా వెళ్ళగానే చేర్చుకోరు ఎవరు.
గురుకులానికి వెళితే శిష్యులు వెళ్ళగానే రా నాన్న కూర్చో నీకు చెప్పేస్తాను అనరు. ముందు పరీక్షిస్తారు, వీళ్ళలో సహనం ఎంత ఉన్నది అని పరీక్ష చేయడం కోసం అనేక సార్లు తిప్పుతారు. ఇప్పుడు కాదులేపో నువ్వు పనికిరావు అనేక మాటలు అంటారు. వాళ్ళ మనస్సుకు కష్టం కలిగిస్తారు, వాళ్ళని మాటికి పంపించేస్తారు, తిప్పుతారు, అన్నీ చేస్తారు. ఈయన కాకపోతే ఇంకో గురువు ఉన్నాడు ఏంటి అని ఈనాటి రోజుల్లో అయితే అలా భావిస్తారు. ఈయన కాకపోతే ఇంకోటి లేడా, ఈయనే పట్టుకొని వెళ్ళాడాలి అనే పద్ధతిలో ఉంటాను. కానీ అది పద్ధతి కాదు. గురువు దగ్గర పరీక్షకి నిలబడగలగాలి. గురువు దగ్గర ఎప్పుడైతే మనం పరీక్షకి నిలబడగలుగుతామో, ఆ సహనంతో జీవించగలుగుతామో, అప్పుడే మనం మేలిమి బంగారం అవ్వగలుగుతాం. లేకపోతే కాలేం, కల్తీగానే ఉంటుంది. మీరు ఎంతో వృద్ధి పొందుతున్నామని అనుకుంటున్నా కల్తీతోనే. ఇంద్రుడు త్రిలోకాధిపతి అయినా అహంకారం అనే కల్తీ ఉండడం చేతనే అతను బ్రహ్మ విద్యను పొందలేకపోయాడు. కనుక ఈ అశ్విని దేవతలు వచ్చి ప్రార్థించారు. వాళ్ళ దగ్గర వినయ విధేయతలు ఉన్నాయి. ఆ వినయ విధేయతల్ని చూసి అశ్విని దేవతలకి ఉపదేశం చేశాడు దధీచి మహర్షి. అయితే చేయాలంటే వాళ్ళు వచ్చి అడిగితే ఆ దధీచి అన్నాడు కదా, మరి మీకు ఉపదేశం చేస్తే నా శిరస్సు తెగిపోతుందయ్యా. ఇంద్రుడు శాపం పెట్టి వెళ్ళాడు అన్నాడు. వీళ్ళు దేవ వైద్యులు కదా, మరి వైద్యులు అవడం చేత దధీచికి వారే ఉపాయం చెప్పారు. మీరు ఇంకోలాగా అనుకోము అంటే మేము చిన్న ఉపాయం చెప్తా అన్నారు. ఏమిటి? మీరు నాకు ఉపదేశం చేస్తే ఆ ఇంద్రుడి వల్ల మీ శిరస్సు ఖండించబడుతుంది కాదు, ఆ శిరస్సును మేమే ఖండిస్తాం. ఆ శిరస్సును మేమే తెగ్గొట్టేసి ఆ స్థానంలో మేము అశ్వ శిరస్సును ఒకటి దాన్ని పెడతాం, ఈ గుర్రపు తలను పెడతాం. ఆ తలతోటి మా వైద్యం చేస్తాం, మీకు శిరస్సు వస్తుంది. దాంతో మాకు ఈ బ్రహ్మ విద్యను ఉపదేశం చేయండి. అప్పుడు మీరు మాకు ఉపదేశం చేయగానే వెంటనే ఇంద్రుడు మీ శిరస్సును ఖండిస్తాడు. ఏ శిరస్సుతో అయితే ఉపదేశం చేశారో ఆ శిరస్సును ఖండిస్తాడు. ఎప్పుడైతే అతను ఖండించేశాడో మీ శిరస్సును మళ్ళీ మీకు మేము ఏర్పాటు చేస్తాం. వైద్యులమే కనుక మీరు అంగీకరిస్తే, మీరు ఆజ్ఞ ఇస్తే అన్నాడు. సరే అంగీకరించాడు ఈయన. అలాగే చేయండి అన్నాడు. దాంతో ముందు ఆయన తల తీసేశారు. తీసేసి అశ్వశిరస్సును ఒక దాన్ని తీసుకొచ్చి దాన్ని ఆయనకి అతికించారు. అతికించిన తర్వాత ఆయన ఆ శిరస్సుతోటే బ్రహ్మ విద్యని ఉపదేశం చేశాడు. అందుకే బ్రహ్మ విద్యకి అశ్వశిరస్సు అనేటువంటి ఒక పేరు కూడా ఉంది. అశ్వశిరం అంటారు దాన్ని, బ్రహ్మ విద్యని. ఆ అశ్వశిరంతో శిరస్సుతోటి ఉపదేశం చేశాడు. ఈ ఇంద్రుడి యొక్క శాపం వల్ల వెంటనే అది ఆ వజ్రాయుధం వచ్చి అతని యొక్క శిరస్సును ఖండించేసింది. ఆ శిరస్సు పడిపోయింది. అతని యొక్క యథార్థమైనటువంటి అతని సొంత శిరస్సును తెచ్చి మళ్ళీ వీళ్ళు అతికించేశారు. మళ్ళీ పూర్వపు స్థితి వచ్చేసింది. అలాంటి అద్భుతమైనటువంటి వాడయా దధీచి. ఆ అశ్విని కుమారులకు ఆ విధంగా బ్రహ్మ విద్యను ఉపదేశం చేశారు. వాళ్ళు తరించారు. ఆ దధీచి నా స్వరూపమే అంటున్నాడు పరమాత్మ. అలాంటి ఆయన నారాయణ కవచాన్ని పొంది ఉన్నాడు. ఆ నారాయణ కవచాన్ని తాను స్వయంగా పొంది తాను త్వష్టకి ఉపదేశం చేశాడు. ఆ త్వష్ట విశ్వరూపుడికి ఉపదేశం చేశాడు. ఆ విశ్వరూపుడు నీకు ఉపదేశం చేశాడు ఓ ఇంద్ర అని చెప్పాడు. ఇది ఇంద్రుడికి ఇవి చెప్తున్నాడు, కానీ ఇంద్రుడే చేసింది ఆ పని. ఇలాగా కనుక నువ్వు వెళ్ళు. అతని యొక్క శరీరం నారాయణ కవచం అని చెప్పబడేటువంటి అద్భుతమైనటువంటి విద్యతో చాలా దృఢమైంది. ఆయన్ని మీరు వెళ్ళి ఆ శరీరాన్ని అడగండి. వెళితే ఆయన యొక్క
వెన్నుపూస ఉంటుంది. ఆ ఎముకలన్నీ కూడాను చాలా దృఢమైనటువంటివి అయ్యాయి. శరీరమే దృఢమైంది కనుక ఆ వెన్నుపూసను తీసుకొని దాంతో వజ్రాయుధం చేయించువయ్యా అని నారాయణుడు చెప్పినటువంటి ఉపాయాన్ని పుచ్చుకొని తను బయలుదేరి వచ్చాడు. వచ్చి దధీచి మహర్షిని ప్రార్థించాడు. ఇది దేవతలకు ఉపకారం జరుగుతుంది. మహాయుద్ధం జరుగుతోంది వృత్రాసురుడితో. ఆ వృత్రాసురుడు చాలా భయంకరమైనటువంటి వ్యక్తి కనుక మా ఆయుధాలన్నింటినీ అపహరించేశాడు. మాకు ఆయుధం లేదు, దేవ ప్రయోజనం కోసం మీరు మీ శరీరాన్ని మాకు ప్రసాదించాలి అని అన్నాడు. దాంతో మేము వజ్రాయుధాన్ని తయారు చేసుకొని ఆ వజ్రాయుధంతో అతన్ని చంపగలమని శ్రీమన్నారాయణుడు ఉపదేశం చేశాడన్నాడు. కానీ ఆ దధీచి మహర్షి వీళ్ళను కొద్దిగా పరీక్షించాలనుకున్నాడు. తమాషాగా పరీక్షించాలనుకొని వెంటనే అన్నాడు కదా, ఏమయ్యా ఎంత సులువుగా అడుగుతున్నారు మీరు, ఈ ప్రాణం అడుగుతున్నారు నాది, నా శరీరాన్ని నేను ఇవ్వమంటే నేను ప్రాణం వదిలేయాలి కదా, ప్రాణం ఇవ్వడం అంత సులువు అనుకుంటున్నారా? లోకంలో ఎవరైనా సరే మరి చూడండి, వాళ్ళకి అత్యంతమైనటువంటి ప్రియమైన వస్తువు ఏదైనా ఉంది అంటే వాళ్ళ శరీరమే. లోకంలో అనేక మంది నాకు ప్రియమైన వాళ్ళు అని భావిస్తారు, కానీ వాళ్ళందరికన్నా ప్రియమైంది తన శరీరం. కనుక అంత ప్రియమైనటువంటి ఈ శరీరాన్ని రక్షించుకోవడం ఉచితం, కానీ ఎవరికో దానం చేయటం ఉచితమా? ఒకవేళ సాక్షాత్తు విష్ణువే నారాయణుడే వచ్చి యాచించిన నీ శరీరాన్ని నువ్వు ఇస్తావా? ఎవడు ఇవ్వడు కదా అన్నాడు దధీచి దేవతలతోటి. అప్పుడు వెంటనే వీళ్ళు అన్నారు, మా మీద దయ చూపించండి స్వామి, మీరు అలా అంటే మరి మేమేమైపోతాం? ఇప్పుడు మాకున్న ఏకైక ఉపాయం ఇది, ఈ ఉపాయాన్ని కనుక మేము ఉపయోగించుకోకపోతే మా జీవితాలన్నీ వ్యర్థమైపోతాయి అన్నాడు. అంటూ ఒక చిన్న మాట అన్నారు. స్వార్థపరులైనటువంటి జనులు, లోకంలో ఉండేటువంటి జీవులు అంటే దాతలు అనుకోండి, ఇతరులైనటువంటి దాతల యొక్క కష్టాన్ని తెలియక, దాతలు ఇస్తారు పర్వాలేదు అనుకుంటూ ఆ దాత యొక్క కష్టాలనేటువంటివి తెలియకుండా అతన్ని యాచిస్తాడు. అలాగే ఇచ్చేటువంటి దాత సమర్థుడయుండి కూడా ఆ సమర్థతను దాచిపెట్టుకొని వచ్చినటువంటి యాచకుడి యొక్క కష్టాలని తెలుసుకోకుండా, అతని ఆ కష్టాలని గుర్తించకుండా అతనికి లేదు పొమ్మని చెప్తాడు. ఇప్పుడు మీరు సమర్థులైనటువంటి వారు మీరు, ఇటు మనం యాచకులైనటువంటి మా యొక్క కష్టాన్ని మీరు గుర్తించి మీరు ఇవ్వగలిగితేనే మా కష్టాలు తీరుతాయి తప్ప లేకపోతే లేదు అన్నాడు. అంటే అప్పుడు దధీచి మహర్షి అన్నాడు కదా, ఏమయ్యా ప్రాణుల మీద దయ కలిగినటువంటి వాడు యథార్థంగా మానవుడు. ఈ అనిత్యమైనటువంటి శరీరం ద్వారా ధనాన్ని సంపాదించి అనేక రకాల కష్టాలు తెచ్చుకుంటాడు, కానీ ధర్మాన్ని కీర్తిని సంపాదించే ప్రయత్నం యథార్థంగా బుద్ధిమంతుడైనటువంటి మనిషి చేస్తాడు. ఒకవేళ చేయలేదనుకో అతను కూడా ఒక వృక్షం లాంటివాడో రాయి లాంటివాడో అవుతాడు, జడ పదార్థం లాంటివాడో అవుతాడు. ఎందుకని ఈ శరీరంతో ధర్మాన్నే సాధించాలి, ఈ శరీరంతో కీర్తిని సంపాదించాలి కనుక అవి చెయ్యాలి. అవి చెయ్యని వాడు ఇలా అయిపోతాడు. మరి అలాంటిది ఇప్పుడు నాకు వస్తుంది అవకాశం. ధర్మం, ఎవరైనా సరే తన స్వార్థాన్ని చూసుకోకుండా ఇతరులకు ఉపకరించాలి. ఇప్పుడు మీరు దేవతలు, అందులో ఆ దేవతలైనటువంటి మీకు కష్టం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఉపయోగపడాలి మేము. కనుక నా శరీరాన్ని ఇస్తాను. ఈ శరీరం కుక్కలకో నక్కలకో రేపో మాపో తినదగిందే కదా. అలా చనిపోయిన తర్వాత శరీరాన్ని వదిలేస్తే ఆ విధంగా తినబడే బదులు ఇతరులకు ఉపయోగపడి కనుక అది వెళితే అంతకన్నా గొప్పదేమిటి అన్నాడు. కనుక ధనం, పుత్రాదులు మొదలైనటువంటి లేదా మన శరీరం మొదలైనటువంటి వాటితో పరోపకారం కనుక చేసినట్లయితే మానవుడికి చాలా ఉత్తమమైనటువంటి ఫలం కలుగుతుంది అన్నాడు.
అది లేకపోతే దుఃఖమే భోగం అవుతుంది వాడికి. అంటే దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉండాలి అని అథర్వ పుత్రుడైనటువంటి దధీచి మహర్షి తన యొక్క అస్తులను ఇవ్వడానికి నిశ్చయించుకొని తన ఆత్మని భగవంతుడితో చేర్చి యోగంలో కూర్చున్నాడు. ఎప్పుడైతే యోగంలో కూర్చున్నాడో యోగాగ్ని అతని శరీరాన్ని భస్మం చేసింది. ఆ యోగాగ్ని చేత భస్మం అయిపోయినటువంటి ఆ శరీరంలో ఉన్నటువంటి అస్తుల్ని వీళ్ళు తీసుకొని ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు వెంటనే విశ్వకర్మ దగ్గరికి వెళ్ళారు. విశ్వకర్మ ఆ అస్తుల్ని ప్రధానంగా ఈ వెన్నుపూసను తీసుకొని దాంతో వజ్రాయుధాన్ని తయారు చేశాడు. ఇక ఆ వజ్రాయుధాన్ని పట్టుకుంటే ఇతను అమితమైనటువంటి తేజస్సు కలిగిన వాడయ్యాడు ఇంద్రుడు. సకల దేవతలతో కూడా ఐరావతాన్ని ఎక్కాడు. ఇంకా యుద్ధానికి బయలుదేరాడు వృత్రాసురుడితోటి. సరే, అక్కడ ఇది ఎప్పుడు జరిగింది ఈ యుద్ధం అంటే కృతయుగ అంతంలో, త్రేతాయుగం ప్రారంభమవుతున్న దశలో. ఇది ఎక్కడ జరిగింది? నర్మదా నది ఒడ్డున జరిగిందిట. పెద్ద యుద్ధం జరిగిందిట. అసురులు దేవతలకి జరిగినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి దాంట్లో ఈ దేవతలందరూ గెలుస్తున్నారు, అసురులందరూ ఓడిపోతున్నారు. వాళ్ళ యొక్క ఆయుధాలన్నింటినీ కూడా వీళ్ళు నాశనం చేస్తున్నారు. నక్షత్రాలు కూడా కనిపించకుండా ఉండేలాగా ఆయుధాల యొక్క వర్షం కురిపించారట వీళ్ళందరూ. ఇక దేవతలందరూ కూడాను వాటి మధ్యలో వాటన్నిటిని నాశనం చేస్తున్నారు. అప్పుడు అసురులు పర్వతాలని, వృక్షాలని, పాషాణాలని అనేక రకాలుగా వాళ్ళ మీదకి విసురుతుంటే వాళ్ళ యొక్క ఆయుధాల చేత వాటన్నిటినీ కూడాను తుత్తునీళ్ళు చేస్తున్నారట. అప్పుడు వృత్రాసురుడికి భయం వేసింది. దేవతలందరికీ మూకుముడిగా భయాన్ని కలిగించిన వృత్రాసురుడికి భయం వేసిందిట. భయం వేసి వీళ్ళతోటి వీళ్ళ యొక్క స్థితిని చూసి తాను అనుకుంటున్నట్ట, లోకంలో నీచులైనటువంటి వ్యక్తులు మహాత్ముల మీద కోపాన్ని కలిగించుకొని పరుషమైనటువంటి మాటలు పలుకుతారు. వాళ్ళ మనస్సుకి కష్టం కలిగేలాగా పలుకుతారు. అలాంటి వారికి ఎలాంటి బాధను కూడాను అవి కలగజేయవు. ఎవరికి? మహాత్ములకి. వీళ్ళైతే కోపంతో అనేక రకాలైనటువంటి పరుషపు మాటలు మాట్లాడినా వాళ్ళ యొక్క మనస్సుకి మాత్రం అదేమీ కష్టాన్ని కలిగించదు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సహాయం వల్ల దేవతలు ఇప్పుడు వచ్చారు కనుక వీళ్ళకి మన ఆయుధాలు ఏం చేస్తాయి? వీళ్ళని నాశనం చేయలేవు అనుకున్నారు. సరే, అప్పుడు ఇంకా వీళ్ళు అందరూ రాక్షసులందరినీ కూడాను తరిమేశారు దేవతలు. దాంతో వృత్రాసురుడు ఏం చేశాడు? అందరూ తరమటంతో వీళ్ళందరూ భయపడి పారిపోతూ ఉంటే వృత్రాసురుడు వాళ్ళందరినీ కూడా పిలిచాడు. ఏమిటి ఇలా పారిపోతారు? ఇంత పిరికి వాళ్ళలాగా వెళ్ళిపోతారు ఏమిటని తన సైన్యాన్ని అంతటిని పిలిచాడు. మీరు అనుకుంటున్నారు లోకంలో ఉండేటువంటి ప్రతి జీవికి కూడా మరణం అనేటువంటిది తప్పదు, మరణానికి భయపడి వెళ్ళిపోతున్నారు ఏమిటి మీరు అన్నాడు. ఈ మరణం నుంచి మీరు ఎంత దూరం పారిపోయినా కూడా తప్పించుకోవడం మీకు అసాధ్యం, తప్పించుకోలేరు. ఈవేళ కాకపోతే రేపు ఏదో ఒక రోజు మరణం అనేటువంటిది వచ్చి తీరుతుంది. కానీ ఆ మృత్యువు స్వర్గాది లోకాలని సత్కీర్తిని కలిగిస్తే అది గొప్పది. మృత్యువుకేముంది? నువ్వు వద్దనుకున్నా వస్తుంది, కావాలనుకున్నా వస్తుంది. నువ్వు ఎక్కడో పారిపోయినా వస్తుంది, ఎదురుగా కూర్చున్నా వస్తుంది. కానీ మృత్యు అనేటువంటిది ఎప్పుడు కూడా స్వర్గాలను ఇవ్వాలి, స్వర్గ సుఖాలను ఇవ్వగలిగి ఉండాలి, లేదా నీకు కీర్తిని కలిగించి ఉండాలి. అలాంటి మృత్యువు పొందాలి. మా స్వామివారు గోపాలాచార్య స్వామివారు మంచి చావు చావాలి అని ఒక పుస్తకం రాశారు. మంచి చావు చావాలి, చిన్న పుస్తకం, చాలా తమాషాగా ఉండేది. అది ఒకటి రాశారు. అలాగే చస్తే అలా చావాలి. మీరేమిటి పారిపోయి భయంతో వెళ్ళిపోతున్నారు? పిరికి వాళ్ళుగా పారిపోయారంటే వాళ్ళకి నరకం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. యుద్ధంలో వెన్ను చూపించకూడదు అన్నారు. అయితే 2 రకాల మరణాలు ఉన్నాయి అంటున్నాడు. ఏమిటిట? ఒక రకం మరణం ఏమిటి అంటే యోగం ద్వారా భగవంతుని యొక్క చింతనం చేస్తూ కళేబరాన్ని త్యజించడం ఒక రకమైనటువంటి మరణం.
ఇక యుద్ధంలో వీపు చూపించకుండా, అంటే పారిపోకుండా అక్కడ నిలబడి యుద్ధం చేసి వాళ్ళని జయించి, లేకపోతే ప్రాణాన్ని వదిలేసి వీరస్వర్గాన్ని పొందడం. ఈ 2 రకాలైనటువంటివే మృత్యువులు. మీరెటు యోగం చేసి పొందగలిగేటువంటి స్థితి కాదు. మీకు స్వర్గం కావాలి అంటే మాత్రం తప్పనిసరిగా యుద్ధంలో చావడం కావాలి, యుద్ధం చెయ్యాలి. యుద్ధం చేస్తే గెలిస్తే విజయం అయినా వస్తుంది, చస్తే వీరస్వర్గం అయినా వస్తుంది అని ఉపదేశం చేశాడు. కానీ వాళ్ళు వినలేదు, పారిపోయారు వాళ్ళ భయం చేత. అప్పుడు దేవతలందరూ కూడా సమయం చూసి ఆ అసురులందరినీ కూడా ఆక్రమించారు పారిపోతుంటే. అది చూసినటువంటి వృత్రాసురుడు చాలా కోపం తెచ్చుకున్నాడు. నా వాళ్ళందరినీ వీళ్ళు ఇలా చేస్తారా అని చెప్పి తన యొక్క విశాలమైనటువంటి శరీరాన్ని ప్రదర్శించాడు దేవతల ముందర. వాళ్ళు భయపడి మూర్ఛపోయారు పాపం. అలా ఉన్మత్తుడైనటువంటి ఆ అసురుడు శూలాన్ని ధరించి ఆ భూమినంతటినీ కూడా కంపింపజేస్తూ దేవతలందరినీ కాళ్లతో తొక్కి వేస్తున్నాడు. అప్పుడు ఇంద్రుడు పెద్ద ఆ ఆయుధాన్ని, గదని వదిలాడు. ఈ గదను ఎప్పుడైతే వదిలాడో వృత్రాసురుడు దాన్ని చాలా సునాయాసంగా పట్టుకొని అది తీసుకొని ఆ ఇంద్రుడి మీదను అతని యొక్క ఐరావతం మీద కూడా వేశాడు. గోప పగిలిపోయింది వాళ్ళిద్దరికి. ఆ పడిపోతే ఎక్కడి దాకా వెళ్ళిన దగ్గర 28 మూరల దూరం వెనక్కి వెళ్ళిపోయి ఆ గజేంద్రుడు పడిపోయాట, చచ్చిపోయాడు ఐరావతం. అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడు, తన చేతుల్లో అమృతం ఊరుతుంటుంది. ఇప్పుడు ఆ చేతుల్లో అమృతం ఊరుతుంది కనుక ఆ అమృత హస్తంతో దాన్ని అలా స్పృశించి మళ్ళీ బ్రతికించాడు. ఐరావతాన్ని కాపాడి మళ్ళీ ఆ ఐరావతం మీద బయలుదేరి వచ్చాడు. సరే, అప్పుడు వృత్రాసురుణ్ణి ఇంద్రుడు అన్నాడు, ఇంద్రుడితో వృత్రాసురుడు అన్నాడు, నువ్వు బ్రాహ్మణ వధ చేశావు, గురువధ చేశావు, నా భ్రాతృవధ కూడా చేశావు. ఇన్ని రకాల వధలు నాకు అపకారం చేసి నా ఎదురుగా కూర్చొని నిలబడి నువ్వు యుద్ధం చేయడానికి నీకు ఎంతో అదృష్టం ఉంటే తప్ప అది సాధ్యం కాలేదు. లేకపోతే నా శూలంతో నిన్ను పొడిచి పారేస్తాను, నాశనం చేస్తాను, నాకున్నటువంటి ఈ క్రోధంతో నా భ్రాతృ రుణాన్ని తీర్చుకుంటానన్నాడు ఇతను. నువ్వు గురువుగా స్వీకరించావు విశ్వరూపుణ్ణి, నా అన్నని. అలా స్వీకరించి నువ్వు కపటంతో హతమార్చేసావు అతన్ని, మోసం చేసి. అలాంటి నిన్ను దారుణంగా నిన్ను చంపేస్తానన్నాడు. లేదా నీ యొక్క వజ్రాయుధంతో నన్ను చంపు, నేను నా శిరస్సుని, నా కర్మబంధాల నుంచి నేను నాశనం అయిపోయి విముక్తుని కూడా అయిపోతాను, యుద్ధం చేయి అన్నాడు. సరే, అయినా నీ చేతుల్లో వజ్రాయుధం ఉంది, ఎందుకయ్యా అది బొమ్మ అన్నాడు. నువ్వు వజ్రాయుధాన్ని తెచ్చుకొని చేతుల్లో పట్టుకొని తిరుగుతున్న ఉపయోగం ఏంటి? దాన్ని వదలవయ్యా అంటున్నాడు. దాన్ని వదులు, అది చాలా గొప్ప శక్తివంతమైంది, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహం కలిగి ఉన్నది కనుక నారాయణుడి యొక్క అనుగ్రహం కలిగింది అంటే అది ఎప్పుడు కూడాను వ్యర్థం కాదు. దాన్ని వదలమని ఇతన్ని ప్రేరేపిస్తున్నాడు ఇతను. అంటే అప్పుడు వెంటనే ఇతను ఆలోచనలో పడ్డాడు, ఇదేమిటి నేను యుద్ధానికి వస్తే నన్ను యుద్ధానికి ప్రోత్సహిస్తున్నాడు వీడు అనుకున్నాడు పాపం. వెంటనే అతనికి అర్థమైంది. ఇతను అంటున్నాడు మళ్ళీ, భగవంతుని యందు పూర్తిగా కనుక మనస్సు ఉంచుకున్నట్లయితే, తమని తాము కనుక ఎవరైతే అర్పించుకుంటారో అతన్ని భక్తుడిగా అంగీకరించినటువంటి ఆ పరమాత్మ వాళ్ళకి స్వర్గాది సంపదలు ఇవ్వడు అన్నాడు. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి ఇంద్రుడికన్నా నేను గొప్ప భక్తుడిని అనుకుంటున్నాడు ఇతను. నేను మహాభక్తుడిని నారాయణుడికి, నీకు స్వర్గాది సంపదలు ఇచ్చాడు అంటే నువ్వు పరిపూర్ణంగా పరమాత్మను ఆశ్రయించిన వాడివి కావు. ఎందుకని? భగవంతుణ్ణి పరిపూర్ణంగా శరణాగతి చేస్తే వాళ్ళకి స్వర్గాది సంపదలు ఎప్పుడూ ఇవ్వడు ఆయన. ఎందుకు? అవి అశాశ్వతమైనవి. అశాశ్వతమైనటువంటి ఐశ్వర్యాన్ని పరమాత్మ ఇవ్వడు, ఎప్పుడు కూడా శాశ్వతమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇస్తాడు. కనుక వాటి వల్ల ఆ వచ్చేటువంటి స్వర్గాదులు మొదలైనటువంటి వాటి వల్ల వచ్చేవన్నీ కూడా శత్రుత్వం, ఉద్వేగం, మనస్తాపం మొదలైనటువంటివే కలుగుతూ ఉంటాయి. దానివల్ల కలహం వస్తుంది, దానివల్ల నాశనం, దానివల్ల దుఃఖం, ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. దాంట్లో ఇంకా పైగా స్వర్గాన్ని రక్షించుకోవడం కోసం నువ్వు చూడు ఎన్ని తిప్పలు పడుతూ ఉంటావో.
ఆ స్వర్గాన్ని రక్షించుకోవడం కోసం, ఆ సింహాసనాన్ని రక్షించుకోవడం కోసం మాటి మాటికి అందరినీ గొడవ పెడుతుంటావు, అందరినీ ఇబ్బంది పెడుతుంటావు, ఇలా చేస్తుంటావు. వాళ్ళ యొక్క ధర్మరూపమైనటువంటి ప్రయత్నాన్ని కూడా నువ్వు నివారిస్తూ ఉంటావు. కానీ భగవద్భక్తులైనటువంటి వారు నిష్కించనులై ఉంటారు. అలాంటి భక్తులకి ఎటువంటి పరిస్థితుల్లో వాటి మీద ఆశ ఉండదు. నీ స్వర్గాన్ని పొందడం కోసం నేను యుద్ధం చేయటం లేదు, నా భ్రాతృవధ చేసావు కనుక ఆ ప్రతీకారం తీర్చుకోవడానికి యుద్ధం చేస్తున్నాను అన్నాడు. అంటూనే వృత్రాసురుడు చాలా అద్భుతమైనటువంటి 3 శ్లోకాలతో పరమాత్మను ప్రార్థిస్తాడు. అతను రాక్షసుడై ఉండి కూడా అతను అంటాడు కదా, అహం హరే తవ పాదమూల దాసానుదాసో భవితాస్మి భూయః మనస్మరేతాసు గుణాంస్తే గృహీత వాక్కర్మ కరోతు కాయః అంటున్నాడు. ఏమంటున్నట్టు అతను, ఓ నారాయణ, నీ పాదాలని ఆశ్రయించినటువంటి దాసులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి నేను దాసున్నవుగాక అంటున్నాడు ఒక అసురుడు. నా మనస్సు ప్రాణపతివైనటువంటి నీ యొక్క గుణాలనే నిరంతరము స్మరించుగాక, నా వాక్కులు నీ యొక్క గుణాలని నిరంతరం కీర్తించుగాక. ఈ శరీరం ఉన్నదే పూర్తిగా నీ సేవా కార్యక్రమాల్లోనే సంపన్నమవుగాక అని ఇతను ప్రార్థిస్తున్నాడు అసురుడు. నాకపృష్టం న చ పారమేష్ట్యం న సార్వభౌమం న రసాధిపత్యం న యోగసిద్ధిరపునర్భవం వా సమంజసత్వ విరహయ్యకాంక్షే అంటున్నాడు. ఓహో పరమాత్మ, నేనేదో ఫలం కోసమని యుద్ధం చేసి ఇంద్రుడితోనో శత్రుత్వం పెట్టుకొని నాకు అక్కర్లేదు. నేను నిన్ను శరణాగతి చేసినా ఏదో ఒక ఫలాన్ని కాంక్షించి నిన్ను శరణాగతి చేసేటువంటి వాడిని కాదు, అది స్పష్టపరుస్తున్నానంటూ నాకపృష్టం అంటున్నాడు. నేను నిన్ను విడిచి నువ్వు కాకుండా ఒక ధ్రువలోకాన్నో, నా చ పారమేష్ట్యం నాకు అదో ఒక బ్రహ్మలోకాన్నో, నా సార్వభౌమం ఈ మర్త్యలోకంలో ఒక సార్వభౌమత్వాన్నో, నా రసాధిపత్యం ఏ విధమైనటువంటి ఏక ఛత్రాధిపత్యాన్ని నేను ఎక్కడా కూడాను కోరి ఈ సంబంధంగా నిన్ను శరణాగతి చేయడం లేదు. అణిమాది అష్టసిద్ధులు నాకు అక్కర్లేదు. చివరికి అపునర్భవం వా, మోక్షం కూడా నాకు అక్కర్లేదు, మోక్షం కూడా నాకు అవసరం లేదు. నాకు కావలసింది నువ్వు ఒక్కడివే అంటున్నాడు. నువ్వు తప్ప ఇవేమీ మాకు అక్కర్లేదయ్యా అంటున్నాడు. అజాత పక్షా ఇవ మాతరం ఖగాః స్తన్యం యథా వత్సతరా క్షుదార్తాః ప్రియేవ వ్యుషితం వషణ్ణా మనోరవిందాక్ష దిదృక్షతే త్వాం అన్నాడు. అంటే దీంట్లో దాని యొక్క సారంగా చెప్తూ, నేను కర్మవశంలో సంసారంలో పడ్డాను, తిరుగుతున్నాను. అలా తిరుగుతున్నటువంటి నాకు పుణ్యమూర్తులైనటువంటి నీ యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లతో సాంగత్యం కలుగుగాక. పడింది చండాలమైనటువంటి నీచమైనటువంటి సంసారంలో అయినా నాకు మాత్రం సాంగత్యం నీ భక్తులైనటువంటి వారితో కావాలి అని కోరుతున్నాడు. నీ యొక్క మాయ చేత నా మనస్సు పుత్రుల మీద, కళత్రం అంటే భార్య మీద మొదలైనటువంటి గృహాల యందు ఆసక్తమై ఉన్నది. కానీ ఎప్పుడూ కూడా వాటి యందు ఆసక్తమై ఉండేలాగా ఉండనివ్వకు, వాటి నుంచి నన్ను తప్పించు, నా మనస్సు నీ పాదార విందాల యందే నిరంతరం ఉండేలాగా అనుగ్రహించవయ్యా అని శ్రీహరిని ప్రార్థించాడు ఆ సమయంలో ఈ వృత్తాసురుడు. సరే, యుద్ధం అనేటువంటిది విజయం కంటే కూడా, యుద్ధంలో పొందేటువంటి విజయం ఏదైతే ఉంటుందో దానికంటే కూడా మృత్యువే గొప్పదనుకుంటున్నాడు వృత్తాసురుడు. అక్కడ చావడానికి సిద్ధపడి ఉన్నాడు, చంపడానికి కాదు. అయినా ఇంద్రుణ్ణి బాగా ఎగతొస్తే తప్ప అతను నన్ను చంపడానికి ముందుకు రాడు. అందుకోసం అని చెప్పి అతనికి బాగా కోపం కలిగించడం కోసం పెద్ద శూలాన్ని పట్టుకున్నాడు. చాలా ప్రళయ భీభత్సంగా అక్కడ యుద్ధం చేయడానికి ఇంద్రుడి మీదకి పరిగెట్టాడు. నువ్వు నా చేతిలో
ఒక్క క్షణంలో నువ్వు నశించిపోతావు చూసుకో అంటూ పరిగెట్టుకుంటూ వచ్చాడు. అతని మీద శూలాన్ని విసిరైపోతూ ఉంటే ఇంద్రుడికి చాలా తీవ్రమైనటువంటి కోపం వచ్చింది. కోపం వచ్చి తన యొక్క వజ్రాయుధాన్ని తీసుకున్నాడు. ఆ శూలంతో ఉన్నటువంటి ఆ హస్తం ఏదైతే ఉందో దాన్ని నరికేశాడు, వజ్రాయుధం. సరే, వెంటనే అతను ఆ పడిపోతున్నట్టు అంటే ఆ ఖండింపబడినప్పుడు అవి కింద పడిపోయాయి. పడిపోగానే చాలా విపరీతమైనటువంటి కోపం వృత్రాసురుడికి వచ్చింది. అప్పుడు వెంటనే తానేం చేశాడు, తన చేతిలో ఇంకొక చెయ్యి ఉంది కనుక ఆ చేతిలోంచి తీసుకొని ఒక ఆయుధాన్ని అతని దవడ మీద, ఐరావతం దవడ మీద కొట్టాడు. కొట్టడంతో అవి రెండూ కూడాను పడిపోయే. ఇతను కొట్టిన దెబ్బకి ఆ దవడ మీద దెబ్బ తగులుతున్నప్పుడు తన చేతిలో ఉన్నటువంటి వజ్రాయుధం కాస్త కింద పడిపోయింది. చాలా సిగ్గుపడ్డాడు ఇంద్రుడు. అరే, అతనికి ఒక్క చేత్తో అతను కొట్టాడు, అది ఇంకో చెయ్యి లేదు. ఆ ఒక్క చేత్తో కొడితే నా చేతిలో ఉన్నటువంటి వజ్రాయుధం పడిపోయింది, నేను ఇంద్రుణ్ణి. చాలా సిగ్గుపడ్డాడు. పడిపోయినటువంటి ఆ వజ్రాయుధాన్ని తీసుకోవడానికి కూడా అతనికి మనస్కరించలేదు ఆ సిగ్గుతోటి. అప్పుడు అన్నాడు కదా వృత్తాసురుడు, వై నువ్వు వజ్రాయుధాన్ని తీసుకో, యుద్ధం చేయవయ్యా, యుద్ధం చేయడానికి ఎందుకు అలా సిగ్గుపడతావు, తీసుకో అన్నాడు. నువ్వు నన్ను చూడవయ్యా, నన్ను చూడు, నువ్వు కొట్టినటువంటి ఆ వజ్రాయుధంతో నువ్వు కొట్టినప్పుడు నా చెయ్యి పడిపోయింది, తెగిపోయింది, ఆ చేతిలో ఉన్న ఆయుధం పడిపోయింది, అయినా కూడా నేను నీతో యుద్ధం చేశానా లేదా అన్నాడు. అధైర్యపడకు, జయాపజయాలనేటువంటి దైవాధీనాలు, ఇది ఒక జ్యోతక్రీడ లాంటి దయాయుద్ధం. పద తీసుకో, యుద్ధం చేయి అంటున్నాడు బాబు. ఇంద్రుడికి ఇతని యొక్క గొప్ప భక్తి, ఏదో పరమాత్మని ఇప్పుడు స్తోత్రం చేశాడు కదా, చేసినటువంటిది చావడానికి సిద్ధపడుతూ యుద్ధానికి వచ్చినా కూడా అతను చావడానికి నన్ను ప్రోత్సహిస్తున్నాడని అతనిలో ఉన్నటువంటి నారాయణుడి యందు ఉండేటువంటి భక్తిని ఒకసారి స్మరించి అతను అనుకుంటున్నట్ట, నారాయణుడి యందు భక్తి కలిగినటువంటి వాడు అమృత సాగరంలో క్రీడిస్తాడు. క్షుద్రమైనటువంటి గుంటల్లో ఉన్నటువంటి నీరు అని చెప్పబడేటువంటి స్వర్గాదుల చేత అతనేం ఆనందం పొందుతాడు. కనుక ఇతను స్వర్గాదుల కోసం నాతో యుద్ధం చేయడం లేదు, నారాయణుడి యందు భక్తి ఉండడం చేత అమృత తుల్యమైనటువంటి ఆ పరమాత్మ యొక్క చరణార విందాలు పొందాలనుకుంటున్నాడు. నా స్వర్గాదులు నేను గుంటల్లో పడి ఉండేవాడిని, అతను అమృత సాగరంలో పడి ఉండేవాడు అని తన మనస్సులో తాను ఆ వృత్రాసురుడిని అనుకుంటున్నట్ట. అనుకుంటూ ఉంటే ఇతను ఇలా అనుకొని చివరికి నాతో యుద్ధం మానేస్తాడేమోనని వెంటనే అతను తన చేతిలో ఉన్నటువంటి లోహ నిర్మితమైనటువంటి ఒక పరిగ ఉన్నది, ఆ పరిగను తీసుకొని ఇంద్రుడి మీదకి వేశాట. ఎప్పుడైతే ఇంద్రుడి మీదకి తిప్పుతూ అది వేస్తున్నాడో ఇంద్రుడు కూడా తన యొక్క వజ్రాయుధం తీసుకొని చాలా కోపంతో అతని మీద దాన్ని విసిరట్ట. అప్పుడు అది ఆ పరిగతో పాటు ఉన్నటువంటి చేతిని రెండింటిని కూడా ఖండించేసిందిట ఆ వజ్రాయుధం. అంటే ఇప్పుడు రెండు చేతులు లేవు, అతను కూలబడిపోయాడు. కూలబడిపోయినటువంటి వృత్రాసురుడు ఏం చేశాడు, అతను ఆ సమయంలో కూడా తన యుద్ధాన్ని ఆపలేదు. తమాషా చూడండి. అలా పడిపోయినటువంటి వృత్రాసురుడు నోరు తెరిచి ఇంద్రుడి యొక్క ఆయుధాలు వాహనాలతో సహా మింగేశాడు. కానీ ఇంద్రుడు అతని చేత మింగబడ్డా కూడా అతను నారాయణ కవచాన్ని ధరించి ఉన్నాడు కనుక అతను చంపలేకపోయాడు. ఇతను లోపలికి వెళ్ళినా చనిపోలేదు. చనిపోకపోవడం, బ్రతికి ఉండడం వల్ల వెంటనే అతని యొక్క పొట్టని చీల్చుకొని బయటికి వచ్చేసాడు ఇంద్రుడు. దాంతో అతను మృత్యువుని పొందాడు. సరే, అప్పుడు ఏం చేశాడు, వెంటనే అతన్ని ఆ చీల్చుకొని వచ్చిన తర్వాత అతని యొక్క శిరస్సును ఖండించాలి. ఖండించడం కోసం అని చెప్పి వజ్రాయుధాన్ని తీసుకొని, చాలా వేగం కలిగింది వజ్రాయుధం. ఆ వజ్రాయుధంతో వృత్రాసురుడి యొక్క కంఠాన్ని ఖండించడానికి 4 వైపులా కూడాను తిరుగుతూ ఉంటే అది ఖండించడానికి 1 సంవత్సర కాలం పట్టిందిట. అతని యొక్క శిరస్సు ఖండించడానికి సంవత్సర కాలం పట్టిందిట. అలా 4 వైపులా తిరుగుతూ దాన్ని ఖండిస్తే, అది కూడా మహావేగం కలిగినటువంటి వజ్రాయుధంతో. అలా శిరస్సుని ఖండించాడు. సంవత్సరం తర్వాత అది తెగి భూమి మీద పడింది.
అప్పుడు ఆ అసురుడి యొక్క దేహం నుంచి ఆత్మ బయటికి వచ్చింది. అది పార్షద శరీరాన్ని పొందిందిట, వైకుంఠధామానికి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు ఇంద్రుడు ఏమయ్యాడు? బ్రహ్మహత్యాపాతకుడయ్యాడు. మరి వృత్తాసురుడు కూడా త్వష్ట యొక్క సంతానమే కదా, అంటే విశ్వరూపుడి యొక్క సోదరుడు. విశ్వరూపుడు బ్రాహ్మణుడు అయ్యాడు కదా, మరి ఇతను కూడా బ్రాహ్మణుడే కదా. మరి కనుక ఇతనికి మళ్ళీ బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది. ఈ బ్రహ్మహత్యాపాతకం ఇంతకుముందు విశ్వరూపుడిని చంపినప్పుడు వస్తే అదేమో నలుగురు పంచుకున్నారు కనుక నలుగురికి ఒప్పగించాడు. అందుకనే ఇతనికి భయం బ్రహ్మహత్య చేయడానికి. ఈ బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంటుంది, మాటి మాటికి నేను ఇబ్బంది పడాలని చెప్పి పాపం ఋషులందరూ ప్రోత్సహించి వృత్తాసురుడిని చంపు 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 అన్నా కూడా తాను ఇష్టపడలేదు తొందరగా. అందుకే మాటి మాటికి అతన్ని చంపకుండా ఆపేస్తున్నాడు. అయినా కూడా వీళ్ళందరూ ప్రోత్సహించడంతో వీళ్ళు ఒక చిన్న ఉపాయం చెప్పారు. నువ్వు వధించు, నీకు బ్రహ్మహత్య కనుక వచ్చిందనుకో వెంటనే నీ చేత మేము అశ్వమేధ యాగం చేయిస్తాం. దాంట్లో నారాయణుడిని ప్రత్యేకంగా ఆరాధన చేయిస్తాం. శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహం కలిగితే కలగనటువంటి ఫలం ఏమిటయ్యా అన్నాడు. అని ఋషులు అంటే అప్పుడు భయం పోయి అతని మీద దండించి అతన్ని చంపేశాడు యుద్ధానికి వెళ్ళి. సరే, ఇప్పుడేమో ఇదేమో సరిగ్గా ఈ బ్రహ్మహత్యాపాతకం చుట్టుకున్నది. చుట్టుకోగానే వెంటనే ఏమైంది? అతను ఎప్పుడైతే చంపాడో వెంటనే ఒక చండాలపు స్త్రీ వచ్చిందిట. అది చండాలపు స్త్రీ, ముసల్దిలాగా ఉందిట, వణుకుతోందిట, క్షయరోగం కలిగిందిట, రక్తంతో కూడుకున్నటువంటి వస్త్రాలని తొడుక్కున్నదిట, తెల్లని జుట్టు విరబోసుకున్నదిట, తన వెనకాల పడుతోంది ఇంద్రుడి వెనకాల. ఎవరు? బ్రహ్మహత్య అనేటువంటి స్త్రీ వెనకాల పడుతోందిట. అప్పుడు ఇంద్రుడు చూసి అది నన్ను ఆక్రమిస్తుందని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాట. ఆకాశానికి వెళ్ళాడు, మళ్ళీ భూమి మీదకి వచ్చాడు, ఇంకో చోటకు వెళ్ళాడు, అన్ని దిక్కులు తిరుగుతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా అది తనని తరుముతూ కనిపిస్తోందిట. చిట్ట చివరికి ఉత్తరపు పూర్వకోణం అంటే ఈశాన్యం, ఆ ఈశాన్య భాగానికి వెళ్ళాడు. ఈశాన్య భాగంలో మానస సరోవరం ఉంది. ఆ మానస సరోవరంలోకి ప్రవేశించట. ఆ సరస్సులో ఒక పద్మం ఉన్నది. ఆ పద్మంకి సంబంధించిన పద్మాలు ఉంటాయి కదా, ఒక పద్మ నాళం ఉంటే ఆ నాళంలోకి చేరి అక్కడ దాక్కున్నట్టు దాన్ని. సరే, అలా దాక్కుని ఉంటే అతనికి చాలా కొన్ని 1000 సంవత్సరాల పాటు అలా ఉండిపోయాట. అలా నివసిస్తుంటే ఆయనకి పాపం ఆహారం లేదు, జలం లేదు, ఏమీ లేదు. హవిర్భాగాలే వాళ్ళకి ఆహారం దేవతలకి. ఆ హవిర్భాగాలు తెచ్చేవాడు అగ్ని. ఆ అగ్నిదేవుడు పాపం అనేక రకాల హవిర్భాగాలు అతనికి ఆహారంగా తెచ్చినా కూడా ఆ అగ్ని నీటిలో ప్రవేశించలేడు. ఇతనేమో నీటిలో ఉన్నాడు. అందువల్ల ఆ హవిర్భాగాలు కూడా లేకుండా 1000 సంవత్సరాల పాటు పాపం అలాగే ఉండిపోయాడు ఆయన. ఇతను అన్ని సంవత్సరాలు అక్కడ ఉండిపోతే అప్పుడు స్వర్గాన్ని పరిపాలించిన వాడేవాడు. అప్పుడు స్వర్గాన్ని నహుషుడు అని చెప్పబడేటువంటి ఒక రాజు ఏలుకున్నాడు. అప్పుడు దేవతలందరూ వెళ్ళి నహుషుని ప్రార్థించారు. నహుషుడిని ప్రార్థిస్తే నహుషుడు వచ్చాడు. అతను స్వర్గాధిపతి అయ్యాడు. అతనికి ఎప్పుడైతే స్వర్గాధిపతి అయ్యాడో అప్పటి నుంచి అతనికి విపరీతమైన అహంకారం వచ్చింది. పదవి యొక్క గొప్పతనం అది. పదవిలో చేరాడు అంటే చాలు, అప్పటిదాకా చాలా వినయంగా ఉన్న అతని కళ్ళు నెత్తికెక్కిపోతాయి. కనుక ఈ ఇంద్ర పదవిలోకి నహుషుడు వచ్చిన తర్వాత అతను చాలా గొప్ప రాజు, చాలా అద్భుతమైన ధర్మాత్ముడు అయినటువంటి వాడే. అయినప్పటికీ ఇంద్ర పదవి వచ్చేప్పటికీ అతనికి విపరీతమైనటువంటి అహంకారం వచ్చేసి ఆ అహంకారంతో ఏం చేశాడు? నేను ఇంద్రుడిని, ఆ ఇంద్రుడి యొక్క భార్య శచీదేవి ఉన్నది, ఆవిడని తీసుకురండి, నాకు ఆవిడ భార్య కావాలన్నాడు. ఒరే నీ విపరీతమైన కోరిక ఇది, దేవతలందరూ కూడాను చాలా తప్పు, అది నువ్వు ఇలాంటి కోరకూడదు. ఇంద్రుడి యొక్క భార్య ఆవిడ్ని నువ్వు ఇంద్ర పదవిలో ఉంటే ఆవిడ నీకు భార్య కావాలని ఎలా అంటావు? తప్పుది అని చెప్పి అనేక రకాల ప్రయత్నాలు చేశారు చెప్పి, కానీ వినలేదు. వెనక చాలా భయంకరంగా అతను ఆవిడ్ని బలవంతంగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే ఆ శచీదేవి వచ్చి అతనికి శాపం పెట్టింది. నువ్వు సర్పం అయిపోతావు అని. నీ బుద్ధి వంకరగా ఉంది, వంకరగా ఉన్నటువంటి బుద్ధి కలిగినటువంటి నువ్వు కూడా వంకరలు తిరిగి ఉండే సర్పం అయిపోతావు అని చెప్పించాడు.
అప్పుడు ఇంద్రుడు నారాయణుణ్ణి ఆరాధించి తన యొక్క బ్రహ్మహత్యని పోగొట్టుకున్నాడు, విముక్తుడయ్యాడు. సరే, అప్పుడు ఇంద్ర పదవి వచ్చింది. మళ్ళీ నహుషుడు సర్పం అయిపోవడంతో ఇంద్ర పదవి వచ్చింది. అప్పుడు ఋషులందరూ కూడా ఇంద్రుడి చేత మళ్ళీ అశ్వమేధ యాగం చేయించారు, అతనికి ఉన్నటువంటి బ్రహ్మహత్య పాతకం పోవడానికి. అయితే ఈ అసురుడు పాపాత్ముడైనటువంటి వృత్రాసురుడు కదా. పరీక్షణ్ మహారాజు అడుగుతున్నారు, తన అసురుడు ఈ వృత్రాసురుడు మహాపాపి, అలాంటి వాడికి నారాయణుని యందు భక్తి ఎలా కలిగిందయ్యా? అతను సాక్షాత్తు శ్రీమన్నారాయణుని శరణాగతి చేస్తున్నాడు, నిరంతరం ఆయన యొక్క నామమే కీర్తింపబడాలంటున్నాడు. అతని మాటలు వింటే నాకు ఆశ్చర్యం. అతనున్న స్థితి ఏమిటి, అతను కోరిన కోరిక ఏమిటి? తన అసురుడై ఉండి ఇలాంటి స్థితి ఎలా పొందాడు? ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళు వీడు అధర్మాన్ని ఆచరిస్తూ పరమాత్మను కోరుతున్నాడు. ధర్మాన్ని ఆచరించేటువంటి వాడు కూడా కోరట్లేదే భగవంతుడిని. ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళల్లో కూడా మోక్షం కోరి పరమాత్మ యొక్క శ్రీచరణారవిందాలు నిరంతరం స్మరించాలి, బతకాలి అనుకునేటువంటి వ్యక్తులు చాలా అల్ప సంఖ్యలో ఉంటారు. అలాంటి వాళ్ళలో ఎవడో ఒక్కడు మాత్రమే మోక్షం పొందుతాడు. ఎంత విచిత్రం ఇది! అసురుడైనటువంటి వీడు ఎలా కోరగలిగాడు అంటూనే 1,000,000 మంది ముక్తుల్లో, సిద్ధుల్లోనూ ప్రశాంత చిత్తం కలిగినటువంటి నారాయణుడి యొక్క పరాయణుడైనటువంటి భక్తుడు ఎవరైతే ఉంటాడో చాలా దుర్లభుడు. 1,000,000 మందిలో ఒక్కడు దొరకడం దుర్లభం. మరి అలాంటిది ధర్మాత్ములయ్యే ధర్మాన్ని చక్కగా ఆచరిస్తూ ఎన్నో రకాలుగా వాళ్ళు మంచి నడవడికతో జీవనం సాగిస్తున్నప్పుడే ఇది సాధ్యం కానప్పుడు అసురుడై అధర్మపరుడై జీవిస్తున్నటువంటి అతనికి ఇలా ఎలా వచ్చింది అని అడిగితే అప్పుడు సుఖ మహర్షి చెప్తున్నాడు దానికి కారణం. ద్వైపాయనుడు, నాయన నాకు ద్వైపాయనుడు అంటే వ్యాసుడు, అలాగే నారదుడు, దేవలుడు అనేటువంటి వాళ్ళ వల్ల నేను విన్నాను ఈ చరిత్ర. ఇతనికి ఎందుకు కలిగింది, ఎలా కలిగింది అని దాన్ని నీకు చెప్తాను విను అని ప్రారంభం చేస్తున్నాడు. ఏమిటిట అంటే శూరసేన దేశం ఒకటి ఉన్నది. దానికి రాజు చిత్రకేతువు అని చెప్పబడేటువంటి వాడు. అతనికి 1,000,000 మంది భార్యలు ఉన్నారట, కానీ ఒక్కడు కూడా సంతానం లేరట. సంతానం లేకపోయేటప్పటికే అపుత్ర గతిర్నాస్తి అని ఇది శాస్త్రం చెప్తుంది కనుక, సంతానం లేనటువంటి వాడికి గతి లేదని చెప్తుంది కనుక మరి నాకు జీవితానికి గతి లేదు అని దుఃఖపడుతూ ఉండేవాడు నిరంతరం కూడా. ఎవరికైనా ఐశ్వర్యం ఉంది, సంతానం లేదు, వాళ్ళు ఎంత గిలగిల్లాడిపోతారో. ఎందుకు? తన తర్వాత దీనికి ఎవరు వారసుడు? ఒకటి, ఐశ్వర్యం కోసం వారసత్వం కాక్కర్లేదు, వంశక్రమంలోకి వచ్చినప్పుడు ఆ వంశం ఇక్కడ ఆగిపోతుంది. ఈ వంశం అనేటువంటిది నడవాలి అంటే సంతానం ఉంటే తప్ప సాధ్యం కాదు. ఇంకొకటి, సంతానం లేకపోవడం వల్ల ఎందుకు గతి లేదు అంటే వీడి తర్వాత వీడికి సంబంధించినటువంటి క్రియలు చేసేటువంటి వాడు ఉండడు. వీడికి కావలసినటువంటి పిండాదుల వల్లనే వాళ్ళకి ఆహారం లభిస్తుంది, అది ఉండదు. ఆ తర్పణాల వల్ల దాహం తీరుతుంది, అది ఉండదు. ఎలాగైతే యజ్ఞయాగాదులు చేసి హవిస్సులను అందిస్తే వాటి వల్లనే బ్రతుకుతారు దేవతలు, అలాగే పితృదేవతలు ఈ విధంగా బతుకుతారు. కనుక వాళ్ళకి ఇవ్వగలిగేటువంటి విధానం అంతా కూడా ఆగిపోతుంది. సంతానం లేకపోతే తన తర్వాత ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. కనుక ఇది ఒకటి. ఇలా అనేకమైనటువంటి కారణాల చేత సంతానం లేకపోతే చాలా దుఃఖపడ్డాడు చిత్రకేతు అనేటువంటి ఈ రాజు. కొంతకాలం గడిచిన తర్వాత ఒక రోజున అంగిరసుడు అని చెప్పబడేటువంటి ఒక ఋషి ఆ చిత్రకేతువుని చూడడానికని వచ్చాడు, అతన్ని అనుగ్రహించడానికి. సరే, ఋషి మహానుభావుడు వచ్చారని ఎదురు వెళ్ళాడు, చాలా గొప్పగా మర్యాద చేశాడు, ఆయన్ని కూర్చోబెట్టాడు. ఇతని మనస్సులో ఎంత చేస్తున్నా, ఎంత సుఖాలు అనుభవిస్తున్నా, తనకి ఏదైనా తీరని లోటు కనుక ఉంటే అది తప్పనిసరిగా మనసులో ఉన్నది ముఖంలో కనిపిస్తుంది. ఎవరికైనా సరే ఎన్ని రకాలుగా జీవనం సాగిస్తున్నా అతని మనసులో తీరని లోటు కనుక ఉంటే అది మనసులో స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది. ఏదో ఒక కోణంలో అది గమనించాడు అంగిరసుడు.
ఏమయ్యా సుఖంగా ఉన్నావా, రాజ్యాలు బాగా చక్కగా పరిపాలిస్తున్నావా, ప్రజలందరూ కూడాను నీ యొక్క ఆజ్ఞని పాటించి జీవిస్తున్నారా, ఏ విధమైన లోటు లేదు కదా అని అడిగాడు. అడిగితే అన్నీ బాగానే ఉన్నాయండి మహర్షి, ఒక్కటే లోటు అన్నాడు. ఏమిటి? నాకు సంతానం లేదు. సంతానం లేకపోతే గతి లేదని కదా శాస్త్రం చెప్తోంది, నేను ఎలా తరించాలో నాకు అర్థం కావడం లేదన్నాడు. కనుక నాకు సంతానం లేదు కనుక నాకు సంతానం కలిగేలాగా ఏదైనా ఉపాయం చెప్పండి, ఏదైనా వ్రతం చేయమంటారా, ఏదైనా యజ్ఞం చేయమంటారా అని అడిగాడు బాబు. అతని యొక్క బాధని గమనించాడు ఈయన. గమనించినటువంటి తాను ఏ ఉపాయం చేత, ఇతను అడిగినటువంటి ప్రశ్న ఏమిటి ప్రధానంగా అంటే, నేను ఏ ఉపాయం చేత నా పితృపితామహులకి కూడా సంతోషాన్ని కలిగించగలను, ఎక్కడో నరకంలో ఉన్నటువంటి వాళ్ళని రక్షించగలను, దానికి ఉపాయం చెప్పమన్నాడు. అంటే అర్థం ఏంటి? వాళ్ళందరూ ధరించేది సంతానం వల్ల కనుక సంతానం కలిగించమన్నాడు. సరే, అప్పుడు అంగిరసుడు చాలా సంతోషించాడు. నాయనా, నీకు సంతానం లేదు కదా, నేను ఒకటి ఉపదేశం చేస్తాను, ఒక యజ్ఞం చేయిస్తాను నీ చేత, యజ్ఞం చేయమన్నాడు. ఏమిటది అంటే త్వష్టృ యజ్ఞం అనేటువంటిది చేయించాడు. త్వష్టృ యజ్ఞం చేయించాడు. సరే, యజ్ఞం చేయిస్తే దాంట్లో వచ్చినటువంటి ఫలం ఏదైతే ఉన్నదో యజ్ఞశేషమైనటువంటి పాయసాన్నం, ఆ పాయసాన్నాన్ని అతని యొక్క ప్రథమ భార్య అయినటువంటి కృతజ్యుతి అని చెప్పబడేటువంటి ఆవిడికి ఆ యజ్ఞశేషాన్ని ఇచ్చాడు. అమ్మ, నువ్వు తిను, నీకు సంతానం కలుగుతుందని. సరే, ఆనందాన్ని పొంది పాపం ఆవిడ తీసుకొని తినేది, ఆ పాయసాన్ని అంతటినీ ఆరగించింది. అప్పుడు అన్నాడు కదా ఆయన నీకు సంతానం అయితే కలుగుతుంది, కానీ దానివల్ల ఒక దుఃఖం కలుగుతుంది, దానివల్ల ఒక ఆనందం కలుగుతుంది అన్నాడు. పోతే పోయింది, ఆనందం అయితే ముందు కలుగుతుంది కదా, దుఃఖం సంగతి తర్వాత దేవుడు ఎరుగు. ముందు నాకు సంతానం కలుగుతుంది, అదే ఆనందం అనుకున్నాడు. హాయిగా తప్పనిసరిగా వారికి మంచి సన్మానం చేశాడు, పంపించేశాడు. కొంతకాలానికి కృతధృతి గర్భవతి అయింది, అతన్ని సంతానాన్ని కన్నది. అతను పెరుగుతున్నాడు, వయస్సు సుమారు ఒక 5 సంవత్సరాల వయస్సు వచ్చింది. ఈ లోపల అతనికి కలిగినటువంటి సంతానం అవడం వల్ల ఆ రాజుగారికి చాలా అంటే చాలా ప్రీతి అతని మీద వచ్చింది. అతన్నే పట్టుకొని నిరంతరం కూడా తన జీవితాన్ని గడుపుతున్నాడు. అతనికి కూడా తండ్రి అంటే చాలా ప్రేమ అయింది, వల్లమాలినటువంటి ప్రేమ. ఇద్దరూ కూడాను ఒకరిని విడిచి ఒకరు ఉండలేరన్నంత బాగా బ్రతుకుతున్నారు. సరిగా ఇలాగా అతను ఎప్పుడు కూడా, దానివల్ల కన్నది కృతజ్ఞుతి కనుక కృతజ్ఞుతి మీద కూడా చాలా ప్రేమని చూపిస్తున్నాడు రాజుగారు. మిగిలిన వాళ్ళందరినీ వదిలేశాడు, పట్టించుకోవడం లేదు. ఎప్పుడు ఇక్కడే ఉంటాడు, ఎప్పుడు ఇలాగే జీవిస్తున్నాడు. వీళ్ళందరికీ కూడా ఈర్ష్య పుట్టింది. ఈర్ష్య పుట్టి ఇతను మనల్ని పట్టించుకోవడం లేదు, అతను కలిగిన తర్వాత కనుక ఈ కృతజ్ఞుతి రేపొద్దున రాణి అయిపోతుంది, ఇతను ఏమవుతాడు, అప్పుడు రాజు అవుతాడు. ఇతను రాజుగారి యొక్క మాత అవుతుంది, రాజమాత. ఆ గౌరవంతో ఆవిడ ఉంటుంది, మనంతా ఆవిడకి దాసీలం అయిపోతాం అనేటువంటి భావం కలిగి ఎలాగైనా ఈ పిల్లవాడిని వీళ్ళ నుంచి దూరం చేయాలి అనుకున్నారు. ఎలా చేయగలం అనుకున్నప్పుడు, మరి ఇంతమంది ఉన్నారు, ఎవరికో ఒకరికి బుద్ధి పుడుతుంది కదా, చెడ్డ బుద్ధి పుట్టింది. ఎట్లా చేయొచ్చు అంటే, రోజు మనం అన్నం పెడతాం కదా, మనకు కూడా ప్రేమ ఉంటుంది కదా, రోజు కూడా మనం కూడా కలిపి పెడుతుంటాం కదా, విషం కలిపి పెట్టేస్తే సరిపోతుంది అన్నాడు. అని ఒకరోజు సాపాటు పెట్టేటప్పుడు విషం కలిపేసేసి సాపాటు పెట్టాడు. పిల్లవాడు విషాన్నం తిన్నాడు, కూలిపోయాడు, చచ్చిపోయాడు. ఎప్పుడైతే అతను చనిపోయాడో ఈ వార్త తెలిసినటువంటి కృతజ్ఞుతి అలాగే ఈ చిత్రకేతు ఇద్దరూ కూడాను చాలా అంటే చాలా విలపించారు. ఎంత అంటే తమ యొక్క చక్రవర్తిత్వాన్ని కూడా అతను మర్చిపోయి కిందపడి గిలగిలా గిలగిలా కొట్టుకుంటూ ఏడ్చాడు బాబు. అలా రోధిస్తూ ఉన్నటువంటి సమయంలో మళ్ళీ అంగిరసుడు నారదుడితో పాటుగా అక్కడికి వచ్చాడు. నారదుడు వచ్చాడు, అంగిరసుడు ఇద్దరు వచ్చారు. వచ్చిన తర్వాత చూశారు, ఏమిటయా ఇంత దుఃఖిస్తున్నావు అని అడిగాడు నారదుడు. అంటే వెంటనే అంగిరసుడిని చూసి అన్నాడు కదా అతను,
ఇదిగో నువ్వు ఇచ్చినటువంటి సంతానం ఇలా ఏడిచిందన్నాడు. చూడవయ్యా, నువ్వు ఎలాంటి సంతానం ఇచ్చావో, 5 సంవత్సరాలు కాలేదు నువ్వు ఇచ్చి సంతానం, ఇదిగో ఈ మృతజీవి అయి పడుంది, చూడు ఈ శవాన్ని అన్నాడు. నా తప్పే ఉంది అన్నాడు. నువ్వు సంతానం కావాలని అడిగావు, ఇచ్చాను. మళ్ళీ నీకు నేను ముందే చెప్పాను, దీనివల్ల ఒక సుఖం ఉన్నది, ఒక దుఃఖం ఉన్నది అని. నేను సంతానం ఇచ్చినప్పుడు ఆ సుఖాన్ని అనుభవించావు, అతను పోయినప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తున్నావు. నేను అబద్ధం చెప్పలేదు, నిజమే చెప్పాను కదా అన్నాడు. సరే సరే, ఇప్పుడు నాకు సంతానాన్ని నువ్వు బతికించమన్నాడు. నువ్వు మహానుభావుడివే కదా, నా సంతానాన్ని నువ్వు బతికించు, నాకు మళ్ళీ నా సంతానం కలిగేలాగా నేను ప్రయత్నించు అన్నాడు. అంటే అప్పుడు నారదుడు అన్నాడు, ఏమిటయ్యా నీ వెర్రితనం, సంతానం లేనంతకాలం ఏడ్చావు, సంతానం పోయిన తర్వాత ఏడుస్తున్నావు, నీకు ఎప్పుడు ఏడిపోయినా జీవితం. సంతానం లేనప్పుడు సంతానం కావాలని ఏడుస్తున్నావు, సంతానం కలిగి పోయిన తర్వాత పోయిందని ఏడుస్తున్నావు. వెర్రివాడ, జీవితం ఇది. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. చచ్చినవాడు పుట్టినవాడు చావుకు తప్పదయ్యా, చచ్చినవాడు మళ్ళీ పుడతాడు. నువ్వు చచ్చాడు అని ఏడుస్తున్నావు, చచ్చిపోయినవాడు జీవుడు కాదు, శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయాడంతే. అయినా నీకు ఎంతకాలం ఉండాలో అంతకాలమే నీ దగ్గర ఉంటాడు. నిన్ను విడిచి వెళ్ళిపోయే సమయం వస్తే నీకు కూడా చెప్పకుండా వెళ్ళిపోతాడు. నువ్వనుకుంటున్నావు నాకు బాగా సంబంధించినటువంటి వ్యక్తి కనుక నాకు చెప్పకుండా నా పిల్లవాడు ఎప్పుడు ఏ పని చేయడు అని. వెళ్ళిపోయేటప్పుడు చెప్పి వెళ్తాడా ఎవడైనా? వెళ్ళడయ్యా. మరి నా సంబంధం అనుకుంటున్నావు కదా, నా కొడుకు అనుకుంటున్నావు కదా, నా తల్లిదండ్రులు అనుకుంటున్నాను కదా, మరి ఆ సంబంధం ఉన్నప్పుడు తన ధర్మాన్ని తాను పాటించకపోతే అది అధర్మం కాదా అని అడుగుతావా? అధర్మం కాదు. ఎందుకంటే ఈ లోకంలో ఉండే సంబంధాలే అలాంటివి. ఈ లోకంలో ఉండేటువంటి సంబంధాల్లో ఎవరు ఎవరికి సంబంధించిన వారు కారు. ముందుగా నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఇది. నువ్వు అనుకుంటున్నటువంటి నీ కొడుకు కాదు, నువ్వు తండ్రివి కాదు. ఈ తండ్రి కొడుకు లేదా తల్లి కొడుకు ఇలాగ భర్త భార్య పిల్లలు తల్లిదండ్రులు ఈ సంబంధాలన్నీ దేనివల్ల వచ్చాయి? రుణం వల్ల వచ్చాయి. రుణం వల్ల వచ్చాయి. నువ్వు అనేక జన్మలు ఎత్తుకుంటూ వచ్చావు. ఆ ఎత్తినటువంటి జన్మల్లో అనేక రకాల మందికి అనేక రకాల జీవకోటికి నువ్వు రుణపడి ఉన్నావు. ఆ రుణాన్ని తీర్చుకోవడానికి ఇప్పుడు వచ్చావు. ప్రతి వాళ్ళు రుణగ్రస్తులు, రుణదాతలు కూడా అవుతున్నారు. నువ్వు రుణగ్రస్తుడు అయ్యావు, ఇప్పుడు నీ రుణదాతలకి రుణాన్ని తీర్చుకోవడానికి వచ్చావు అన్నాడు. మరి నేను రుణగ్రస్తుడిని అయితే నా రుణదాతలు ఎవరన్నాడు? ఎవరండి రుణదాతలు? ఎవరండి? భార్య, పిల్లలు, పశువులు, క్షేత్రాలు. ఇవన్నీ రుణం వల్లనే వస్తాయి. రుణానుబంధ రూపేణ పశు పత్ని సుత ఆలయా. రుణక్షయే క్షయం యాంతి. రుణం తీరిపోయిందా నశించిపోతాయి. నీతో సంబంధం ఏం లేదు వాటికి. అంటే నువ్వు రుణాన్ని తీర్చుకోవడం కోసమే వస్తున్నాయి ఈ సంబంధాలన్నీ. యథార్థంగా నువ్వు రుణగ్రస్తుడు అయి ఉంటే, రుణగ్రస్తుడు అయినటువంటి నువ్వు ఎప్పుడైనా నీ రుణదాతకి కనిపించాలని ప్రయత్నం చేస్తావా? ఒకవేళ నీ దగ్గర నుంచి డబ్బు మళ్ళీ పొందాలని తిరిగి తీసుకోవాలని రుణదాత వస్తే నువ్వేం చేస్తావు? దొడ్డి గుమ్మంగా బయలుదేరి వెళ్ళిపోతావు, లేడని చెప్పిస్తావు. అందువల్ల రుణగ్రస్తుడైనటువంటి వాడు ఎప్పుడు కూడా రుణం తీర్చుకోవడానికి తొందరగా ముందుకి రాడు. మరి ఇలా రుణం తీర్చుకోకుండా నువ్వు ఎన్ని జన్మల నుంచి ఇలా తప్పించుకుంటూ వస్తున్నావు. నీ రుణం తీర్చుకుంటే తప్ప ఈ జీవితం నుంచి నీకు విముక్తి లేదు. అందుకని పరమాత్మ ఏం చేశాడు? ఒక బంధాన్ని ఏర్పాటు చేశాడు. నువ్వు తప్పనిసరిగా రుణం తీర్చుకునే ఒక బంధం తప్పదు. నువ్వు పారిపోవడానికి లేదు, దాక్కోవడానికి లేదు.
నీ అంతట నువ్వే వెళ్ళి రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తావు తప్పనిసరిగా. అలాంటి బంధాన్ని ఏర్పాటు చేశాడు. రుణానుబంధం, అనుబంధాన్ని రుణం వల్ల వచ్చిన అనుబంధం అన్నమాట. ఒక అనుబంధాన్ని సృష్టించాడు. ఆ అనుబంధాన్ని సృష్టించి రుణగ్రస్తులుగా వీళ్ళని సృష్టించాడు. ఎవరు వాళ్ళు? పశువులు, పత్ని భార్య, సుత సంతానం, అలాగే క్షేత్రం స్థానం. 4 రూపాలుగా రుణగ్రస్తులను సృష్టించాడు. ఈ 4 తన యొక్క రుణదాతల దగ్గర రుణాన్ని తీర్చుకోక తప్పదు. తీరుస్తాడు అతను. ప్రేమతోటి, ప్రీతితోటి తీరుస్తాడు. ఎలా తీరుస్తాడు? అతను ఆ రుణగ్రస్తుడి కోసం తప్పిస్తాడు. చిత్రం చూడండి. రుణదాత భగవంతుడు వ్యామోహం అనేటువంటి ఒక తాడుతోటి బంధించాడు. ఈ వ్యామోహం అనేటువంటి సూత్రంతో బంధింపబడినటువంటి జీవి ఎదురు చూస్తాడు రుణం తీర్చుకోవడానికి. ఎంత ఏమంటారు, అది తపన పడతాడో తెలియదు రుణం తీర్చుకోవడానికి. ఏమిటండి తపన? వివాహం కాలేదు, ఎంత గిలగల్లాడిపోతాడు. వివాహం చేసుకుంటే వచ్చేదేంటి? రుణగ్రస్తుడితో సంబంధం. అంటే రుణం తీర్చుకోవాలని తప్పించి మరీ రుణం తీర్చుకునేలాగా భగవంతుడు చేసే. ఎంత తమాషా చూడండి. మనమేమో అతను వస్తేనే చాలు వెనక నుంచి దాక్కోవడానికి పరిగెట్టడానికి వెళ్ళిపోతాం. అలాంటి మనం వాళ్ళ కోసం ఎదురు చూసి మరీ రుణం తీర్చుకునేటువంటి ఒక విచిత్రమైనటువంటి సంబంధం పరమాత్మ సృష్టించాడు. వివాహం కానటువంటి వాళ్ళు వివాహం కోసం ఎదురు చూస్తారు. వివాహం అయిన తర్వాత ఆ భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఎదురు చూస్తారు పిల్లల కోసం. వాళ్ళిద్దరికీ సంబంధించిన రుణగ్రస్తులు వాళ్ళిద్దరికీ సంబంధించినటువంటి రుణగ్రస్తులు వాళ్ళ కోసం వీళ్ళిద్దరు ఎదురు చూస్తారు. మళ్ళీ వీళ్ళందరికీ కలిపి ఉన్నటువంటి రుణగ్రస్తులు కుక్కలో, పక్షులో, లేకపోతే ఇంకో జంతువులు, స్థలాలు. చిత్రం చూడండి, ఎంత తమాషాగా చూపించారు. సరే, మొత్తం మీద అందుకనే చూడండి, లోకంలో భర్త ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి ఇంటికి రావడానికి కూడా ఉండదు పాపం. అక్కడే ఏదో చిన్న కాకా హోటల్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళిపోయి ఏదో 4 ఎంగిలి మెతుకులు అలా తినేసేసి మళ్ళీ వెళ్ళిపోతాడు డ్యూటీలోకి. ఇంటికి రాడు. ఒకవేళ ఇంటికి రాలేనప్పుడు బయట తిననటువంటి అలవాటు ఉన్నటువంటి మీలాంటి వాళ్ళు అయితే ఇంట్లో చిన్న క్యారేజ్ కట్టిస్తారు. చిన్న క్యారేజ్ మోయటానికి కూడా ఇబ్బంది అని చిన్న క్యారేజ్ ఇస్తారు. ఆ చిన్న క్యారేజీలో ఇంత ఉంటుంది సాధన. అదొక్కటే పాపం ఆత్రంగా తింటాడు బాబు. అదొక్కటే. ఎక్కడైనా ఆత్రతే. ఇంటి దగ్గర నుంచి రాకపోతే హోటల్లోనూ తినేది అదే, ఇక్కడ అదే. మొత్తం మీద ఆ విధంగా బతుకుతాడు. సరే, ఇంతకీ తను ఇంత చేస్తాడు, ఇంటికి కూడా మధ్యాహ్నం వెళ్ళడు, కానీ మళ్ళీ రాత్రి కూడా చేయాల్సి వస్తుంది. రాత్రి కూడా పనులు చేస్తాడు. ఏమయ్యా ఇంత కష్టపడుతున్నావు? ఓటీలు. ఏమిటి ఓటీలు గొడవ? ఇది రాత్రులు కూడా దిక్కులేదా నీకు? తిండి లేదు, నిద్ర లేదు, పాడు లేదు, ఏమిటి ఇదంతా? ఎందుకై ఇంత కష్టపడుతున్నావు అని అడిగితే ఏమంటాడు? నేను బ్రతకద్దాండి అనడు. ఎప్పుడైనా ఆ మాట వస్తుందా చెప్పండి? పురుషుల నోట్లోంచి ఎప్పుడైనా వచ్చిందా? రాదు. ఏమొస్తుంది? భార్యాబిడ్డల్ని పోషించుకోవద్దాండి అంటాడు. భార్యాబిడ్డల్ని పోషించుకోవద్దాండి అని అంటాడు. ఎందుకు? వాడు రుణదాత కనుక, వాళ్ళు రుణగ్రస్తులు కనుక. రుణగ్రస్తులైనటువంటి వాళ్ళ రుణం తీర్చుకోవడానికే తాను వచ్చాడు కనుక వాళ్ళ కోసం కష్టపడతాడు. కష్టపడి మరి నువ్వెప్పుడు నువ్వు సంపాదిస్తున్నావు ఇంత, నువ్వెప్పుడు అనుభవిస్తావయ్యా? నువ్వెప్పుడు అనుభవిస్తావు ఇదంతా? రిటైర్ అయిపోయిన తర్వాత అంతా అదే కదండి అంటాడు బాబు. రిటైర్ అయిపోయిన తర్వాత ఖాళీ సమయం ఉందా? హాయిగా కూర్చొని అనుభవించవచ్చు అంటాడు. సరిగ్గా రిటైర్ అయ్యేటువంటి సమయానికి పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. వాళ్ళకి గొడవలు ప్రారంభమవుతాయి. వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత జ్ఞానం పెరుగుతుంది. ఈ జ్ఞానం పెరుగుతుంది, అసలు పరమాత్మ జ్ఞానం కాదు, ఈ జ్ఞానం పెరుగుతుంది. మా నాన్నకి ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ఏమున్నాయి,
అన్నీ చెప్తున్నాడా లేదా నాన్న? ఇంక ఇలా కాదు, ఈ ఆస్తులన్నీ కూడా పనిచేసుకోవడం మంచిది, ఈయన ఎప్పుడో గుడుకోమంటే ఏమైపోవాలి మనం అనుకొని పాపం తండ్రిని గొడవ పెడతారు. గొడవ పెట్టి ఆస్తులని తీసుకుంటారు. ఇంతకుముందు చెప్పాము మీకు, ఓ చిన్న సంఘటన చెప్తాను మేము. ఒక ఊర్లేండి, ఆ ఊర్లో మా చిన్నప్పుడు జరిగినటువంటి సంఘటన. ఆ ఊర్లో ఒక సినిమా హాల్ ఉండేది, బాగా పూర్వం, మా చిన్నప్పుడు అంటే చాలా కాలం క్రితం, సుమారు 50 సంవత్సరాలు అనుకోండి, 55 సంవత్సరాలు అనుకోండి. అప్పటికి అక్కడ ఒక సినిమా హాల్ ఉండేది. ఆ సినిమా హాల్ ప్రొపరేటర్ ఉండేవాడు. ఆ రోజుల్లో సినిమా హాల్ అంటే చాలా పెద్ద సంపన్నులు కదా వాళ్ళు. అలాంటి సంపన్న కుటుంబం. రోజు వెండి పళ్ళాల్లో తినేవాడు, బంగారు పువ్వులతో. సరే, ఇలా ఉండేటువంటి దీంట్లో చాలా గొప్పగా ఆనందంగా జీవిస్తున్నటువంటి అతనికి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. 4 ఉన్నారు. 4 పిల్లలు కూడాను పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి జ్ఞానం పెరిగింది. జ్ఞానంతో, నాన్న ఇంకెంతకాలం మా ఆస్తులు మాకు పంచేవయా, మేము బతుకుతాం ఎలాగోలాగా అన్నారు. సరే, పాపం తండ్రి గారు అలాగే ఇచ్చేస్తాను లేరా, ఎప్పుడైనా ఇవ్వాల్సిందే కదా అన్నాడు. పాపం ఒకరోజు చిన్న పంచాయతీ పెట్టాడు, పెద్దల్ని పిలిచాడు, కూర్చున్నాడు, నీకు ఇచ్చేస్తానన్నాడు. కూర్చొని 4 ఉన్నారు కదా, 4 వాటాలు చేయాలి కాదు, 5 వాటాలు చేశాడు ఇతను. 5 వాటాలు చేసేప్పటికే ఒక కొడుకు అన్నాడు, ఏమయ్యా మేము ఉన్నది 4 కదా, 5 వాటాలు చేసాం, 5వ వాటా ఎవరికి అన్నాడు. అంటే తండ్రి అన్నాడు, ఒరే నాన్న మేమున్నాం కదా, మేము బ్రతకాలి కదా, మా కోసం అన్నాడు. మీకోసం మళ్ళీ వాటా ఎందుకయ్యా, మేమున్నాం కదా, మేము ఆస్తులు పంచుకున్నట్టే నిన్ను కూడా పంచేసుకుంటాం అన్నాడు. ఆస్తులు పంచుకున్నట్లే మిమ్మల్ని కూడా ఎందుకంటే మీరు కూడా మా ఆస్తే కదా, మరి తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తే కదా అన్నాడు. చాలా బాగుంది, మంచిది, నన్ను కూడా పంచుకుంటారా, ఎలా పంచుకుంటారు అన్నాడు. అంటే ఏముందయ్యా, 4 ఉన్నాం, 12 నెలలు సంవత్సరానికి, ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్కళ్ళు 3 నెలల చొప్పున ఉంచుకుంటారు, మిమ్మల్ని పోషిస్తారు. మళ్ళీ మీకోసం అని ఒక భాగం పెట్టుకొని మీరు పోయిన తర్వాత ఆ భాగం కోసం అని మేమందరం కొట్టుకొని ఏడ్చి ఇవన్నీ గొడవలు ఎందుకు అన్నాడు బాబు. సరే నాన్న అలాగే తీసుకోండి, రేపొద్దున మేము పోయిన తర్వాతనే మీకే కదా చెందాలి. సరే అదేదో ఇప్పుడే ఇచ్చేస్తానులే. తల్లిదండ్రులు ప్రతి దానికి అడ్జస్ట్ అయిపోతారు, పిల్లలు అడ్జస్ట్ కారు, తమాషా. సరే పాపం ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత వీళ్ళు చెప్పిన ప్రకారంగా మరి 3 నెలలు ఉంచుకోవాలి కదా, ఉంచుకుంటున్నారు. కోడళ్ళు ఉన్నారే వాళ్ళు వీళ్ళకి ఎక్కడ చేస్తామయ్యా. ఇప్పుడైతే మరి కొంతమంది డైరెక్ట్గానే అడిగేస్తున్నట్ట, వివాహం చేసుకునే ముందే అడిగేస్తున్నట్ట, మీ ఇంట్లో పాత సామాను ఉందా అంటున్నారు. తమాషా చూడండి, ఆ పదాలు కూడా చూడండి. ఇవాళ ఉన్నటువంటి యువత, ఆడవాళ్ళు వివాహం చేసుకోవడానికి వస్తే మీ ఇంట్లో పాత సామాను ఉందా అని అడుగుతున్నట్ట. ఇదేమిటి, వివాహానికి వస్తే పాత సామాను అడుగుతున్నారు వీళ్ళు? వివాహానికి అన్ని కొత్త సామాన్లే పెడతారు కదా, పాత సామాను అడుగుతున్నారు ఏమిటి అని అంటే వాళ్ళు వివరణ ఇచ్చారట. పాత సామాన్ అంటే వృద్ధులైన తల్లిదండ్రులు. మీ వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఉన్నారా, వాళ్ళకి మేము సేవ చేయలేము. ఇది పరిస్థితి. వాడు అలాంటి ఉండేటువంటి ఆ కోడళ్ళు పాపం చేసి మేమేం చేస్తాం, వీళ్ళకి మేము చేయలేం, పంపించేసేయండి అని చెప్పి భర్తల్ని గొడవ పెడితే తల్లిదండ్రుల దగ్గర పెరిగి వాళ్ళు కంటే, వాళ్ళు విద్యాబుద్ధులు నేర్పిస్తే ఇంత పెద్ద అయ్యి వాళ్ళ వల్ల గొప్ప స్థితిని పొంది, కీర్తిని పొంది, చివరికి వాళ్ళని తన భార్య చెప్పినటువంటి మాటలు విని చీత్కరించారు అంటే అంతకన్నా దుష్టుడైనటువంటి పుత్రుడు ఇంకొకడు ఎవ్వడు కూడా ఉండడు. దుర్మార్గుడు అన్నమాట. అతనికంటూ ఒక రూపం వచ్చింది తల్లిదండ్రుల వల్ల. ఈవేళ వచ్చింది భార్య, ఈవేళ వచ్చినటువంటి సహవాసం ఎప్పటి నుంచో ఉన్నటువంటి సహవాసాన్ని మరిపింపజేస్తుంది. అంటే అంతకన్నా మోహం, వ్యామోహం ఇంకోటి లేదు, అంతకన్నా దారిద్ర్యం ఇంకోటి లేదు. ఆ కోడలు చెప్పినటువంటి మాట విని ఇంట్లో నుంచి గెంటేశారు బాబు. ఇంట్లో నుంచి గెంటేస్తే ఆ అరుగు మీదనే పడుకునేవాట అతను. అరుగు మీదనే పడుకున్నాడు, బాగా బతికాడు పాపం.
చాలా గొప్పగా బతికాడు. ఇప్పుడు బయటికి వెళ్ళి ఏం బతుకుతాడు? ఎలా బతుకుతాడు? తిండి లేదు, తిప్పలేదు, పైసా లేదు, ఏమీ లేదు. అన్నీ వాళ్ళకి కట్టబెట్టేశాడు. చివరికి ఏమి చేయలేక ఆ అరుగు మీద పడుంటే కొద్దిగా గొప్ప దయగలిగినటువంటి కొడుకు ఏదో 4 పిండం మెతుకులు వేస్తుంటే ఆ చిన్న ఒకటి బొచ్చి ఒకటి పెట్టుకొని దాంట్లో అక్కడే తింటూ అక్కడే పడుకుంటూ అలా బతుకుతున్నాడు. చివరికి ఒక స్నేహితుడు, అతనికి బాగా పూర్వం ఉన్నటువంటి స్నేహితుడు రోజు గమనిస్తున్నాడు, ఇంట్లో బతకవలసిన వాడు రోడ్డు మీద ఈ అరుగు మీద బతుకుతున్నాడు ఏమిటి అని. దానికి సందేహం కలిగి ఒకరోజు దగ్గరగా కూర్చొని మామూలుగా మాటలు కలుపుతూ నెమ్మదిగా అడిగాడు, ఏమిటి నువ్వు రోజు ఇక్కడే కనిపిస్తున్నావు, రాత్రి లేదు పగలు లేదు, ఎప్పుడు ఇక్కడే పడుకుంటున్నావు, ఇక్కడే ఉంటున్నావు, ఏమిటి ఇంట్లోకి కూడా వెళ్ళట్లేదు, ఏమైంది అని అడిగాడు. అడిగితే అప్పుడు పాపం ఊరిన ఏడుస్తూ ఇంట్లో వాళ్ళు వింటారేమో అని నెమ్మదిగా చెప్పాడు. పాపం ఏం చెప్పమంటావు నా దుఃఖాన్ని, ఇంట్లో నుంచి నన్ను గెంటేశారా అన్న. ఛీ అన్నాడు పాపం ఇతను, ఇంతకాలం పెట్టి పోషించినటువంటి వాళ్ళు నిన్ను ఇంట్లో నుంచి గెంటేశారా అన్నాడు. అవును. మరి నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు అన్నాడు. వాళ్ళు గెంటేస్తే ఇంకా ఇక్కడే పడున్నావేంటి, పో, నువ్వు కొద్ది గొప్ప నీకు శక్తి ఉంది కదా, ఎలాగోలాగ బతకచ్చు, నువ్వు పో, ఎక్కడికైనా వెళ్ళి బతకచ్చు కదా, ఎందుకు ఇక్కడే పడి వేళ్లాడుతున్నావు అన్నాడు. అతను అన్నాడు, ఇలాంటి ఆలోచన నాకు ఇంతకుముందు చాలాసార్లు వచ్చింది, కానీ వెళ్ళలేకపోతున్నాను అన్నాడు. ఎందుకు వెళ్ళలేకపోతున్నావు? నేను కనుక ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఈ ఆస్తి అంతా కూడా పిల్లలు ఎక్కడ తగలేస్తారోనని దీనికి కాపలా కాస్తున్నాను అన్నట్టుగా. చూడండి, వ్యామోహం ఎంత బలీయమైనటువంటిది. పిల్లలు ఎక్కడ తగలేస్తారో ఈ ఆస్తులన్నీ నేను దీనికి కాపలా కాస్తున్నాను అన్నట్ట తండ్రి. చిత్రం అనిపించింది అతనికి. ఇంత భయంకరమైనటువంటి రోజులు మనం చూస్తాం. ఏమండి, ఎందుకు ఆ మాట అన్నాడు అతను, ఇంటి కాపలా కాస్తున్నాను. రుణదాత, రుణదాత. అతను రుణం ఇచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు అనుభవించేలాగా చూసి ఆనందించడం వీడి బతుకు. అందువల్లనే భర్త ఎప్పుడు కూడా పొద్దున్నుంచి సాయంత్రం దాకా గిలగిలా 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 కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటాడు. భార్య పిల్లలు హాయిగా సుష్టుగా ఇంట్లో టైంకి తింటారు, టైంకి పడుకుంటారు. వాళ్ళకి ఏ విధమైనటువంటి లోటు ఉండదు, ఇబ్బంది ఉండదు. అలా ఉండేలాగా ఏర్పాటు చేస్తాడు భర్త. తాను కష్టపడి, తాను ఉపవాసాలుండి, తాను నైట్ అవుట్లు చేసి, అది మనం ఏమంటారు ఓవర్ డే టైములు తీసుకొని పనులు చేసి వాళ్ళని అలాగా పెంచుతాడు. ఎందుకు? తన రుణాన్ని తాను తీర్చుకోవడానికి. శాస్త్రం ఎంత బాగా చెప్పింది చూడండి. రుణానుబంధ రూపేణ పశు పత్ని సుత ఆలయ. వీళ్ళ పేపర్లో చూస్తే చూడలే, తల్లిదండ్రుల్ని ఇంట్లో నుంచి గంటేసేస్తే వాళ్ళంతా ఈ బస్ స్టాపుల్లోనూ వాటిలోనూ పడి పాపం గతి లేని వాళ్ళలాగా కొంతమంది వృద్ధాశ్రమం. అసలు వృద్ధాశ్రమాలు రావటం అనేటువంటిది చాలా గొప్ప అనుకుంటారు లోకంలో. వృద్ధాశ్రమాలు వస్తున్నాయి అంటేనే సంస్కారహీనమైనటువంటి వాళ్ళు పెరుగుతున్నారు సమాజంలో అని అర్థం. అది సంస్కారహీనతకి చిహ్నాలు వృద్ధాశ్రమాలు. పూర్వంలో వృద్ధాశ్రమాలు ఎక్కడ ఉండేవి? ఈవేళ వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి. కారణం సంస్కారహీనులైనటువంటి పుత్రులు పెరుగుతున్నారు, సంతానం పెరుగుతున్నారు. అలాంటి వాటి వల్ల ఇలాంటి దౌర్భాగ్యపు స్థితులు వస్తున్నాయి. ఒక్కొక్కరిని కదిలిస్తే, మేము ఒకసారి వృద్ధాశ్రమానికి వెళ్ళాం, వెళితే వాళ్ళకి పండ్లు ఇస్తూ, అమ్మా నువ్వు ఎందుకు వచ్చావు, చాలా గొప్ప సంపన్నులం అండి. మరేంటి ఈ గతి? పిల్లలు గెంటేశారండి. మేము ఒక గ్రామంలో మహాలక్ష్మి యాగం చేస్తూ భిక్షా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒకసారి తీర్థగోష్ఠి చేస్తున్నాం. తీర్థగోష్ఠి చేస్తుంటే ఒక ఆవిడ వచ్చింది, పెద్ద ఆవిడ. ఆవిడ పాపం, స్వామి మీతో ఒక్క నిమిషం మాట్లాడచ్చా అన్నది. అలాగే అమ్మా అన్న. అంటే అందరూ వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడతాను. అలాగేనమ్మా అన్న. సరే, ఇంకా అక్కడ మన వాళ్ళు ఉన్నారని పక్కకి వెళ్ళి, పక్కన గదిలో ఉండమ్మా మేము వస్తామన్నా అక్కడికి వెళ్ళాం. వెళ్ళగానే బోర్ని ఏడ్చేసింది ఆవిడ. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అన్నా?
ఏమిటి కారణం? అలా మేము ఇంకా మాట్లాడడం కూడా మాట్లాడలేదు, ఎందుకు ఏడుస్తున్నావు అట్లాగా? ఏమిటి నీకేమన్నా కష్టమా? నీ భర్త లేడా? నీకు ఉన్నటువంటి సంతానం లేదా? నీకు లేక ఐశ్వర్యం లేదా? దేనివల్ల దుఃఖిస్తున్నావు అని అడిగితే ఆవిడ అన్నది, నాకు అన్నీ ఉన్నాయండి, నా భర్త ఉన్నాడు, నా పిల్లలు ఉన్నారు, అలాగే భర్త ఉన్నాడు కానీ పరంపదించాడు, అప్పటికి లేడు ఆవిడికి. నా సంతానం ఉన్నారు, సంతానం కూడా మంచి డాక్టర్ అండి, మంచి కీర్తి ప్రతిష్టలు, ఆయన ఎంతో గొప్ప సేవ చేస్తాడు లోకానికి, మంచి ధనవంతులం, మరి ఎందుకు ఏడుస్తున్నావు? నీకేమిటి దుఃఖం అంటే పాపం ఆవిడ అన్నది ఒక్క మాట, స్వామి నా పిల్లవాడు నాతో మాట్లాడండి అన్నది అని బోర్న వెక్కి ఏడ్చేసి. పోనీ అమ్మా, ఇవాళ మాట్లాడిపోతే రేపు మాట్లాడతాడేమో. లేదండి, నేను కూడా అలాగే ఎదురు చూస్తూ వచ్చాను, ఇప్పటికి 10 సంవత్సరాలు దాటిపోయిందండి, 10 సంవత్సరాలు దాటిపోయింది. అదే ఇంట్లో నేను ఉంటున్నాను, నాకేదైనా అనారోగ్యం చేస్తే నేనే స్వయంగా వెళ్ళి మందు తెచ్చుకొని వేసుకోవాలి, నాకు కావాల్సి వస్తే వస్తువులు నేనే కొనుక్కోవడానికి వెళ్ళాలి, నా పిల్లలు ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. కానీ అతను డాక్టరు, లోకంలో ఉన్నందరికీ సేవ చేస్తాడు, ఇంట్లో ఉన్న తల్లిని కనీసం పట్టించుకోడు. నేనే పోని అతను మాట్లాడకపోతే నేనే వెళ్ళి మాట్లాడదాం కదా అని దగ్గరకు వెళ్ళి పలకరిస్తే ముఖం తిప్పేసుకొని వెళ్ళిపోతాడండి. నేను అతనికి చేసినటువంటి కష్టమేంటి, దోషమేంటి, ఇంత శత్రుత్వం నాతో ఎందుకు రావాలి అతని? అది తలుచుకున్నప్పుడల్లా నాకు దుఃఖం వస్తుందండి, నేను బయట వాళ్ళు ఎవ్వరికీ చెప్పుకోలేను, స్వామీజీ మీరు వచ్చారని మీతో నా మనసు విప్పి చెప్పుకుంటున్నానండి అని బోరున ఏడ్చేసింది. సమాజం ఎటుపోతుంది? ఇంతకాలం ఎన్ని కష్టాలు పడి నిన్ను పెంచారు, నీకు తెలియదు అది. ఎన్ని కష్టాలు పడి నిన్ను పెంచారు, వాళ్ళకి తిండి లేక తిప్పలు లేక వాళ్ళ కడుపులు మార్చుకొని ఉపవాసాలుండి నిన్ను పెంచి పెద్ద చేసి నిన్ను గొప్ప చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఎన్ని రోజులు ఉపవాసాలు ఉండుంటారో నీకేం తెలుసు? అలా నిన్ను పెంచి పెద్ద చేసి నీకు ఒక రూపాన్ని కల్పించి లోకంలో సమాజంలో నువ్వు ఒక వ్యక్తిగా నిన్ను లోకంలో అందరికీ చూపించినటువంటి తల్లిదండ్రుల్ని ఇవాళ వృద్ధులైపోయారని, వాళ్ళు ఏమీ నీకు సంపాదన చేసి పెట్టలేరని నువ్వు వాళ్ళని ఇలా చీత్కరించేటువంటి పరిస్థితి వస్తే ఇంతకన్నా ఘోరమైనటువంటి పాపం ఇంకేదైనా ఉంటుందా? ఇలా ఉంది వాళ్ళ సమాజం. వరంగల్లో ఒకసారి తీర్థగోష్ఠి జరుగుతోంది. ఒక తల్లి వచ్చింది, తీర్థం తీసుకుంటూ టక్కన మళ్ళీ చెప్పడానికి మీతో కుదరదండి, ఒక్క నిమిషం అన్నది. ఏమిటమ్మా అన్న అంటే ఆవిడ అడిగింది, స్వామి మా ఆయన, మా పిల్లలు, మా మగపిల్లలు, మా ఆడపిల్లలు, వాళ్ళకు కోడళ్ళు, వాళ్ళ అల్లుళ్ళు, ఇంకా మనవాళ్ళు, వీళ్ళందరినీ ఒకటి చెప్పేసింది. చెప్పి వీళ్ళందరూ సుఖంగా ఉండేలాగా అనుగ్రహించండి స్వామి అన్నది. అని ఆ అమాయకపు తల్లి మళ్ళీ ఇంకో ప్రశ్న వేసింది, స్వామి నేను అందరినీ చెప్పానా అని అడిగింది. చూడండి ఎంత తమాషా. స్వామి మీ అందరినీ చెప్పానా, నేను ఎవరిని మర్చిపోలేదు కదండి. అమ్మ మర్చిపోయావమ్మా అన్న. ఎవరినండి అంది. నిన్ను మర్చిపోయావమ్మా, నీ గురించి నువ్వు అడగలేదు, నీ భర్తను అడిగావు, నీ పిల్లల్ని అడిగావు, నీ కోడలను అడిగావు, వాళ్ళని అడిగావు, వీళ్ళని అడిగావు, కానీ నీ గురించి నువ్వు చెప్పలేదు. స్వామి నేను ఎలా ఉంటే నాకేంటండి, నేను ఎలా ఉన్నా పర్వాలేదండి, వాళ్ళందరూ బాగుండాలండి. ఇదండి తల్లిదండ్రుల ప్రేమ. తల్లిదండ్రులు ఎప్పుడూ తపించేది పిల్లల యొక్క క్షేమం కోసం అండి. ఇంకో ఉదాహరణ చెప్తాను మీకు. రాజమండ్రి సెంట్రల్ జైలు, ఆ జైలు అధికారులు మా దగ్గరికి ఒకసారి వచ్చి, స్వామి మీరు ఉన్నటువంటి ఖైదీలకి ఒకసారి పండ్లు ఇచ్చి వాళ్ళకి విష్ణు సహస్రనామం వాళ్ళ చేత చెప్పించి కొద్దిగా వాళ్ళకి మంచి మార్గంలో ఉండేలాగా ఉపదేశం చేయండి అన్నారు. సరే అని మేము వెళ్ళాం. వెళితే వాళ్ళందరూ కూడాను ఒక మనిషి బొమ్మ వేసి ఆ కళ్ళ వెంబడి నీళ్లు కారుతున్నట్లుగా ఆ చుక్కలుగా ముగ్గులతో వేసి ఆహ్వానించారు. వెళ్ళాం, వెళ్ళి కూర్చొని వాళ్ళందరికీ కూడాను విష్ణు సహస్రనామం చెప్పాం, మంచి మార్గంలో ఉండాలి, మనం మంచి పనులు చేయాలి, ఇలా ఉపదేశం చేశాం. అయిపోయిన తర్వాత మేము బయలుదేరుతున్నాం.
బయలుదేరుతూ ఉంటే ఒక తండ్రి వచ్చాడు, ఒక వృద్ధుడు. అతను కూడా స్వరూపం పెట్టుకొని ఉన్నాడు. వచ్చాడు, స్వామి నేను కూడా వైష్ణవ సంప్రదాయంలో ఉన్నాను, మరి నీకెందుకు ఈ కర్మ పట్టింది, నువ్వెందుకు వచ్చావు, జైల్లో ఎందుకున్నావు అని అడిగాడు. అటు ఇటు చూశాడు. చూసి స్వామి నేను మీతో అబద్ధం చెప్పకూడదు కదా, చెప్తున్నాను అన్నాడు. నిజం చెప్తున్నాను. ఏమిటన్నా? స్వామి నేనేమి చేయలేదు, మా అబ్బాయి చేశాడు, మా అబ్బాయి చేసిన తప్పుని నా మీద పెట్టుకొని నేను జైలు అనుభవిస్తున్నాను అన్నాడు. ఎంత ఆశ్చర్యం వేసిందంటే మాకు ఒక్కసారి కళ్ళు తిరిగినాయి. మా అబ్బాయి చేశాడండి తప్పు, అతని తప్పుని నేను వేసుకొని నేను బతుకుతున్నానండి ఇక్కడ అన్నాడు. నేను అనుభవిస్తున్నాను శిక్షను అన్నాడు. నువ్వెందుకు అనుభవిస్తున్నావు? తప్పు చేసింది అతనైతే నువ్వెందుకు అనుభవిస్తున్నావు? అతను చిన్నవాడు కదండి, అతనికి భవిష్యత్ అంతా పాడైపోతుంది, అతనికి జీవితం లోకంలో కీర్తి పోతుంది, ప్రతిష్ట పోతుంది, అన్నీ పోతాయి కదా, అందుకోసం నేను అనుభవిస్తున్నాను అన్నాడు. మరి ఆ కీర్తి ప్రతిష్టలు నీకు అవసరం లేదా అంటే అతను అన్న మాట, నాకేమోండి, నాకు కీర్తి ఉంటే ప్రతిష్ఠ ఉంటే పిల్లలు బాగుండాలి, పిల్లలు లోకంలో కీర్తి ప్రతిష్టవంతులై ఉండాలి, వాళ్ళు సుఖంగా ఉండాలి, అందుకని కష్టమైన ఈ జైలు శిక్షను నేను అనుభవిస్తున్నానండి అని చెప్పి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రుల యొక్క హృదయం ఎంత గొప్పదండి, ఎంత దయాపూర్ణమైనటువంటిదండి. దాన్ని గుర్తించలేనటువంటి సంతానం ఈవేళ లోకంలో వాళ్ళని రోడ్డు మీద పడేసి తిండి లేక తిప్పలు లేక ఏదో చిన్న చిన్న మాటలకి వాళ్ళు ఏదో కొద్దిగా ఏదో రజోగుణం ఎప్పుడో ప్రకోపించినప్పుడు కోపంతో ఏదైనా అంటే అలాంటి మాటల్ని పుచ్చుకొని ఇంతకాలం చేసినటువంటి ఉపకారాన్నంతటిని కూడా నువ్వు మర్చిపోయి వాళ్ళని హీనంగా చూస్తారు అంటే ఇంతకన్నా ఘోరమైనటువంటి జీవితం ఇంకొకటి లేదు. ఇది పరిస్థితి వాళ్ళ లోకంలో. చూడండి, ఈ రాజుగారి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఉపదేశం చేశాడు ఆయన, ఏమయ్యా నీకేంటి సంతానం లేని వాళ్ళే హాయి సుఖం అన్నాడు. అదేమిటండి, సంతానం లేకపోతే సుఖం ఏమిటి? ఒక తల్లి చాలా వ్యధపడుతుంది సంతానం లేదని. ఎంత దుఃఖపడతారో అంత దుఃఖపడతారు. సంతానం లేదు, సంతానం కావాలి. దానికోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు. అంత తపించి సంతానం కంటే వాడు దుర్మార్గుడైతే చివరికి మళ్ళీ వాళ్ళే అనుకుంటారు, చిచ్చి అనవసరంగా కన్నాము ఈ సంతానాన్ని, సంతానం లేకుండా ఉన్నా నా జీవితం హాయిగా ఉండేది, సంతానాన్ని కని వ్యధపడుతున్నాను అని దుఃఖపడతారు. ఎంత విచిత్రం అండి లోకం. ఏమయ్యా సంతానం లేనివాడు సుఖవంతుడయ్యా అన్నాడు బాబు. ఎందుకండి? వాడికి రుణం లేదయ్యా అన్నాడు. రుణగ్రస్తుడే కదా పుడతాడు సంతానంగా, గ్రస్తుడైనటువంటి వాడే కదా. మరి వీళ్ళు రుణదాతలు, రుణగ్రస్తుడు యజమాని. ఆ రుణగ్రస్తుడైనటువంటి యజమాని రుణాన్ని తీర్చుకుంటున్నాడు. వీళ్ళు ఇంతకుముందు రుణం ఇచ్చినటువంటి వాడు కనుక అదిగో ఆ పిల్లలు, ఆ భార్య, పశువులు చూడండి, పశువులు కూడా రుణానుబంధ రూపేణ వచ్చేవే. అందుకనే చూడండి పాపం చాలా కష్టపడే ఒక పశువుని కొంటాడు వాడు. కొన్న దగ్గర నుంచి దానికోసం ఊడిగం చేస్తూనే ఉంటాడు. పాపం ఎన్నో రకాల సేవలు చేస్తాడు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మన ఇతర దేశాల్లో అయితే కుక్కలు, పిల్లులు, ఎలకలు అన్ని రకాల జంతువుల్ని కూడా పెంచుకుంటున్నారు. పెంచుకోవడం మామూలుగా కాదు, సంతానం కన్నా ఎక్కువగా పెంచుతున్నారు. వాటిని తెచ్చుకుంటున్నారు, ఊళ్ళో పెట్టుకుంటున్నారు. చక్కగా వాటి కోసం పరుపులు, వాటి కోసం మళ్ళీ బట్టలు, వాటి కోసం అనేక రకాల టూత్ బ్రష్లు, పేస్టులు, గట్రాలు అన్నీ. మరి ఎందుకు చేస్తున్నాడు వీడి సేవ అంతా? రుణం. ఆ రుణం తీర్చుకోవడానికి వచ్చాడు. పశువు, అలాగే గేదెలు కొంటారు, ఆవులు కొంటారు. ఆ కొన్న దగ్గర నుంచి వాటికి సేవలు చేస్తారు. అనేక రకాల సేవలు చేసి చివరికి అమ్మేస్తాడు. ఆ రుణం ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలం మాత్రమే అవి మన దగ్గర ఉంటాయి. రుణం తీరిన తర్వాత నీకు వాటికి సంబంధమే లేదు.
ఇంతకాలం నా అన్న, నా అక్క, నా తమ్ముడు, నా చెల్లి, లేదా నా తల్లి, నా తండ్రి, ఇవి బంధాలతో తిరుగుతున్నాం మనం. రుణమే మొత్తం అందరికీ, అనుబంధాలన్నిటికీ కారణం రుణమే. స్థలం ఉన్నది. ఈవేళ వచ్చి మనం ఇక్కడ 2 నెలల పాటు చాతుర్మాస్యం చేయడానికి కానీ మీరందరూ వచ్చి ఇలా కూర్చోడానికి, పొద్దున్నే 8 గంటలకి మరి టైం దాటకుండా ముందుకు వెళ్లకుండా వచ్చి కూర్చోడానికి, సాయంత్రం పొద్దున వినడానికి, ఇదంతా రుణమే. మీరు ఏదైనా ఒక స్థలం కొని దాంట్లో జీవించడానికి అది రుణమే. పశు పత్ని సుత ఆలయాహ రుణక్షయే క్షయం యాంతి. దాంతో కనుక మీకు రుణ అనుబంధం తీరిపోయింది అంటే వెంటనే నాశనం అయిపోతుంది. నీకు సంబంధమే ఉండదు, నీతో ఇంకా అసలు ఎటువంటి పరిస్థితుల్లో సంబంధం ఉండదు. మరి నీకు సంతానం లేదు అన్నా, భార్య లేదన్నా నువ్వు ఎవరికి రుణపడలేదని కదా అర్థం. సంతోషించే కార్యమా రుణం లేదంటే? దుఃఖించే కార్యమా? ఏమండి అన్నాడు ఈయన అంగీరసుడు, నారదుడు. ఎందుకు దుఃఖపడతావు? ఎందుకో నువ్వెవ్వరికి రుణం లేవు, ఆనందపడు. నేను రుణగ్రస్తుడిని కాదు. రుణగ్రస్తుడు కానివాడు ఎప్పుడు హాయిగా జీవిస్తాడు కదా. ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అన్నాడు. మహాప్రభో, మీరు నాకు వేదాంతం చెప్పొద్దు అన్నాడు చిత్రకేతు. అంతా విని మహాప్రభు, నాకు వేదాంతం వద్దు, నా సంతానాన్ని బతికించగలిగితే బతికించండి అన్నాడు. నాకు వేదాంతం ఇప్పుడు ఎందుకండి, నాకు కావాల్సిన సంతానం అయితే అన్నాడు. ఎందుకని? ఆ వ్యామోహం అనేటువంటిది తన యొక్క మనస్సుని పూర్తిగా ఆక్రమించినప్పుడు ఇంకా ఏ విధమైనటువంటిది దాంట్లో ఎక్కదు. దెబ్బతిన్నాడు బాగా. సరే, నారదుడు అన్నాడు, అరే మన నాయన, నీకు మంచిదే నువ్వు అన్నట్టుగా, నీకు నేను ఒక ఆశ్చర్యకరమైనటువంటి స్థితి కల్పిస్తాను, నేను చూద్దుగానన్నాడు. మధ్యాహ్నం చూద్దామన్నారు. సర్వం శ్రీకృష్ణ నమస్తే. గోవింద జయ జయ గోపాల జయ జయ. రాధారమణ హరి గోవింద జయ జయ. గోవింద జయ జయ గోపాల జయ జయ. రాధారమణ హరి గోవింద జయ జయ. గోదారమణ హరి గోపాల జయ జయ. గోవింద 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 జయ జయ. గోవర్ధనోద్ధార గోవింద జయ జయ. గోపీ మనోహర ముకుంద జయ జయ. గోవింద జయ జయ గోపాల జయ జయ. గోవింద జయ జయ గోపాల జయ జయ. జై గోవింద, జై జై గోవింద, జై 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 గోవింద. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ.